హలో గాయ్స్! లాస్ట్ ఎపిసోడ్ మనం ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మధ్యలో వీడియో పెట్టాల్సింది పెట్టలేకపోయాను. 593 నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుద్ది. నేను లాస్ట్ టైం 598 నుంచి చెప్పాను. సారీ 593 నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుద్ది. ఎక్కడి నుంచి అంటే మన నామీని కిడ్నాప్ చేసి ఉంటారు కదా! రియల్ నామీని కాదు. అదే ఫ్రాంకీ లోపల ఉన్న నామీని. అలా ఫ్రాంకీని కిడ్నాప్ చేసేసి నామీని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. దాని విషయం తెలిసిన వెంటనే వీళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు మన స్టార్స్ అంతా. లూఫీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఏమైందిరా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూస్తామంటే పిల్లలు కూడా చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళు కానీ ఎప్పుడైనా లేవచ్చు. ఫస్ట్ ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తా ఉంటే నేను ఉంటానని చెప్పి అదే మన సాంజిలో ఉన్న చాపర్ చెప్తుంటారు. నేను చాపర్ అని పిలుస్తాను. చాపర్ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకేం చేస్తాడు. సరే నేను వెళ్ళి నామిని తీసుకుని వస్తాను. ఎంతైనా తొందరగా అని చెప్పి చెప్తా ఉంటాడు. తర్వాత నిజమైన ఫ్రాంకీ కూడా సరే నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి ఫ్రాంకీ కూడా వస్తూ ఉంటాడు ఇంకోళ్ళతో పాటు. అలాగే మన చాప దగ్గర పోయి మళ్ళీ తీసుకుని ఒకటే మింగు అది అన్ని మింగే బాగా లేకపోతే మళ్ళీ మార్షల్ ఆర్ట్ మారిపోతావు. ఆ బాడీ నువ్వు కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే నేను చాలా మార్షల్ బాడీ అంటే మన ఫ్రాంకీగా తెలిసిన విషయం కదా, మింగి దెబ్బ ఉంటుంది మొత్తం మింగి దెబ్బి మొత్తం అరస్తూ ఉంటాడు అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైట్ చేసేసరికి ఇంకా లూఫీ కూడా ఎందుకు ఈడే ఇట్లా ఫైట్ చేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చాపరు ఏమైందా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కనుక చూస్తూ అంటే చాపరు కదా ఫ్రాంకీ మొత్తం మింగి దెబ్బ అంటాడు. తర్వాత సీన్ కట్ చేసి సీసక్లో చూపిస్తూ ఉంటాడు. ఓకే స్ట్రాచ్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అలాగే అయితే ఓల్గో దొరికేసాయి కదా ఈ ఫ్రాంకీ అనే అబ్బాయి దగ్గర నాకు వేగపంకడి ప్రైస్ ఉన్నాయి. నాకు అది కావాలి, ఆ లేజర్ ప్రైస్ నాకు అది దొరికితే చాలా యూజ్ చేసుకుంటాను. వేగపంక్ నీ టెక్నాలజీ ఇంకా యూజ్ అవుతుంది, నాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే మన నామిని తీసుకుని వెళ్ళిపోయిన జైన్స్ని చూపిస్తూ ఉంటారు. ఇంకా జైన్స్ మన వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా జైన్స్ అనేవి చాలా మాట్లాడుకుని మన ఫ్రాంక్ని పెట్టేస్తే నా కొడక అన్నం తీసుకుని వెళ్ళని చెప్పి ఫ్రాంక్కి చెప్తా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తుంటారు. ఫ్రాంక్ రూపంలో చాపర్ చాలా స్పీడ్ పరిగిస్తుంటే ఫ్రాంక్ ఎందుకు నా మీద అటాక్ చేస్తామని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకోలాగా లోయలో పడిపోతూ ఉంటాడు. ఇంకా ఫుల్ ప్రింట్స్ చూసుకుంటా అలాగే మన నామి నేను వస్తాను ఎక్కడికంటే అక్కడికి లూఫీ వచ్చేసాడు మిమ్మల్ని సాగొట్టేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా కనబడిపోతుంది మనోడు ఆర్మెంట్ హాకీ యూస్ చేసి దాన్ని పగలు కొట్టేసి ఉంటాడు. ఇంకా జైన్స్ చూసి ఇదేం తిడుతున్నాడు అని చెప్పి ఫైట్ చేసుకుంటే అప్పటికి మన చేపల చూసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. పిస్టల్ యూస్ చేయాలనుకుంటే తన మీద అటాక్స్ ఏం పని చేయవు. కానీ అప్పటికే తన పిస్టల్స్ చాలా దూరంగా ఉంది సార్, అటాక్స్ ఏం పని చేయకుండా ఉంటాయి. ఏం తింటున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసి ఇంకా చేస్తుంటే వేరే ప్రదేశంలో చూస్తూ ఉంటాడు. వీళ్ళందరూ సీసాక్లో అన్ని బాస్గా పనిచేసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్ చెప్పినారు కానీ ఇంకా సీసాక్ ఉంటారు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మన లూఫీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. లూఫీ వాళ్ళు కూడా ఆ జీన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. ప్లస్ అప్పుడు తన బుల్లెట్ చూస్తే దాన్ని టార్గెట్ లాక్ చేసి ఓన్లీ పంపించుంటాడు. తను టైం స్కిప్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఉంటాడు. ప్లస్ మన చాపడు అదే మన ఫ్రాంకీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చూసి నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి ఒక కొండ మొత్తం కోసి దొబ్బేసి ఉంటాడు. దాన్ని చూసి అవన్నీ మన వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ప్లస్ దాన్ని చూసి మన ఫ్రాంకీ దాన్ని చూసి ఒక మంచి పని చేసి ఉంటాడు. వాళ్ళ మీద ఇసి దొబ్బేసి ఉంటాడు. అలా ఇరుక్కుపోయి ఉంటాడు. ప్లస్ ఫ్రాంకీ లేచి మన లూఫీ వెళ్తే మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ లూఫీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ లూఫీ కూడా చాలా గట్టిగా కొడతాను చెప్పి ఫ్రాంకీ కానీ పనబెట్టేసి ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన నామిని తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఓ నో నామిని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్తుంటే లూఫీ కాపాడు లూఫీ అని చెప్పి మన నామి అరుస్తూ ఉంటుంది. ఇంకా నేను చూస్తానంటే ఏం తిట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తను దొరక మన లాగే దొరుకుంటాడు. లాగా చూసి మన తన బాడీ రెండు మొక్కలు చేసేసి పడేసి ఉంటాడు. ప్లస్ మన ఫ్రాంక్ అదే మన నామి అక్కడ వదిలేసి ఉంటాడు. కానీ మళ్ళీ ఫైట్ చేయనుకుంటే లాగా తన బాడీ మొత్తాన్ని పీసుగా కోసేసి ఏం పని చేయకుండా పడేసి ఉంటాడు. దాన్ని చూసి నువ్వు నన్ను కాపాడావు, నీకు చాలా రుణపడి ఉంటానని చెప్తుంటాడు. ప్లస్ అక్కడికి నామి కూడా చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వస్తూ అదే మన లూఫీ గాడు ప్లస్ మన నామిని కూడా కప్పేసి ఉంటాడు. నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నామి కానీ తిడుతూ ఉంటాడు, ఇంటికి ఇట్లా చేస్తావు అని చెప్పి. దాని తర్వాత అందరూ మాట్లాడుతూ ఉంటాడు సారీ అని చెప్పి. దాని తర్వాత మళ్ళాగా చెప్తుంటాడు స్ట్రా హ్యాట్ లూఫీ మన ఇద్దరం ఒక అలయన్స్లో ఫామ్ అవుతాం. నేను ఒక ఎంపైర్‌ని ఓడించాలనుకుంటున్నాను. దానికి మన ఇద్దరం అలయన్స్ ఫాలో అయితే సరిపోద్ది. నువ్వు కూడా ఎంపరర్స్‌ని ఓడిస్తావు అని చెప్పి నాకు తెలుసు కదా అంతే. ఒరేయ్ లూఫీ జాగ్రత్త రా అని చెప్పి నామి అరుస్తుంటది. ఇంకా చెప్తూ ఉంటాడు మన ఇద్దరం కానీ అలయన్స్ ఫామ్ అయ్యి మన ఎంపరర్స్‌ని కానీ ఓడించామంటే మనం ఇంకా పవర్‌ఫుల్‌గా మారుతాం. నాతో కలువు. మనం ఫస్ట్ ఈ సీసాకుల్ని బంధిద్దాం. నాకు దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నేను సీసాకుల దగ్గర పని చేయట్లేదు. కాబట్టి నా డౌన్ అది చెప్తున్నా నమ్ముతున్నావు కదా అంటే నేను నమ్ముతాను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే సరే అయితే ఏ ఎంపర్‌ని ఓడిద్దాం అని చెప్పి చెప్తుంటే ఒక ఎంపైర్ పేరు చెప్పుంటాడు. ఈ విషయం అంటే మన వాళ్ళు చెప్పేసరికి ఎంత షాక్ అవుతా ఉంటాడు. ఒరేయ్ లూఫీగా ఎందుకురా రే వాడు మన నమ్మరు వాడు పైరెట్ అని చెప్తే మన కూడా పైరెటే కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవునురా కానీ వాడు మంచి పైరెట్ కదా అంటే నేను పైరెటే కదా అని చెప్పి తిక్క మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ నన్ను చూసి మన ఇలా నామి ఇలా మార్చాలి లాగా మార్చమంటాడు. సరే లూఫీ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నా అంటే నువ్వు నమ్ముతావు అంటే వాడు తన ద్రోహం చేయడం అని చెప్తుంది. ద్రోహం చేస్తానంట అంటే చేయను అనే సగల లూఫీ గారు చేయనంట అది చూసారా అని చెప్తుంది. వేరే జాగ్రత్త అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీ గారు తీసిన విషయం కదా ఓపెన్గా అన్ని సాగుటేస్తామంటాడు. దాంట్లో ఇక్కడ చూసి సరే అయితే మనం ఏం చేయాలని చెప్తా ఉంటాడు. ఆగ మనలంటే అనుకుంటా ఉంటారు. ఫస్ట్ మనం మీ బాడీస్‌ని షిఫ్ట్ చేస్తా అని చెప్పి అడుగుంటారు. ఇంకా వాళ్ళ రూమ్ యూజ్ చేసి వాళ్ళ బాడీస్‌ని షిఫ్ట్ చేసేసి ఉంటారు షెబ్బల్ అని చెప్పి. అలా మన ఫ్రాంకీ బాడీ దొరికేసింది. చాపర్‌ది ఇంక మన
మీకు ఒకటే సంజీ బాడీ దొరుకుంటది. ప్లస్ దాన్ని చూసి వెంటనే "నువ్వు నా బాడీని చాలా చాలా ఎక్స్ట్రాక్ట్ చేసేసావు. సారీ సారీ లూఫీ కూడా కొట్టు" అంటే "నా తప్పు కాదు, నీ తప్పు" అని చెప్తే "నా కొడకా నా తప్పు అంటావేందిరా" అని చెప్పి ఫ్రాంకీ ఇంకా లూఫీ ఇద్దరు కూడా పడుతూనే ఉంటాడు. తనని చూసిన వెంటనే "ఎట్లా కామ్‌గా ఉంటావు" అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తా ఉంటే మన నామి చూసి నా బాడీ ఇంకా నా దొరక ఈ సాంజీ గాడి బాడీ దొరికింది నాకు అని చెప్పి తను బాధపడతా ఉంటది. వినాయక చవితి జరుగుతుంది కదా! దానివల్ల కాస్త తపస్సులు నడుస్తున్నాయి అనుకోబాకండి. ప్లస్ మీరు ఎందుకు అలా అవుతున్నారని చెప్పి అరుస్తా బాధపడతా ఉంటాడు. ఫస్ట్ ఈ పిల్లల్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పిల్లల్లో డ్రగ్ అనేది ఇండ్యూస్ అయ్యింది. ఆ డ్రగ్‌ని ఫస్ట్ మ్యాటర్ తను తీయాలి. దానికోసం ఇలా డ్రగ్ చాలా చాలా యాడ్ తెప్పాడు. కాకపోతే అదంతా శ్రీకాకుళం దగ్గర ఉంటది. ఫస్ట్ శ్రీకాకుళం దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురాకుండా చూసుకోవాలి. శ్రీకాకుళం కానీ వచ్చాడంటే మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే శ్రీకాకుళం చాలా చాలా చెడ్డ నా కొడుకు. ఫైనల్ చేసిన ప్రతి ఒక్క చైన్స్‌ని హ్యూమన్ చైన్స్‌గా మార్చని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఇది గాని సక్సెస్ అయితే దీన్ని ప్రెజెంటేషన్‌గా చూపించాలనుకుంటున్నాడు. చైన్స్ అంటే పవర్స్ ఉన్నాయి వీళ్ళకని చెప్తుంటే ఫస్ట్ వీళ్ళకేం కాకుండా చూసుకుంటాను. వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతా అని చెప్పి మా నాన్న చెప్తూ ఉంటది. దాన్ని చూసిన వెంటనే ఇంకా లూఫీ కూడా సరే నువ్వు ఇచ్చావు కదా మాట, నేను కూడా మాట మీద నిలబడ్డావు. కానీ నేను కూడా అసలు బట్ హెల్ప్ చేసినాక అని చెప్తుంటాడు. ప్లస్ అయితే ఫస్ట్ నాకు ఒక ప్లాన్ ఉంది. ఫస్ట్ మా సీజన్ నేను తను పట్టుకోవాలని చెప్తే సరే అయితే మీరు అంత మాట చెప్తున్నారు కాబట్టి నేను కూడా మీతో చేరతాను. ఏం కావాల్సిన లేక మా క్యాప్టెన్ నమ్ముకుంటున్నారు కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్పి చెప్తా ఉంటారు. సరే అయితే ఫస్ట్ చాపర్ గాడు అటెంట్ వెళ్ళి ఆ డ్రగ్‌ని తీసుకొని రావాలి. అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మాకు గాని ద్రోహం చేసావంటే మిమ్మల్ని అక్కడికక్కడే ఓడిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే ఫస్ట్ ఈ నా కొడుకు జాగ్రత్త లూఫీ అని చెప్తుంటే నన్ను ద్రోహం చేయలేవాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే సీసాగోడిని ఎంటోనే తొందర పట్టుకోవాలి. సీసాగోడిని వల్ల ఇదంతా జరుగుతుంది. ఆయన ట్రఫల్‌గా నువ్వు వాడివి కదా అని చెప్తే తెలుసులే సరే అయితే ఫస్ట్ నీకు ఏం హెల్ప్ చేయాలని చెప్పి చెప్తా ఉంటే ఫస్ట్ మన చాపర్‌ని తీసుకోమా అని చెప్తే చాపర్‌ని తల మీదకి ఎక్కిస్తా ఉంటే చాపర్‌ని నడవలేకుండా బాడీ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయాడు. దాన్ని చూసి మళ్ళీ లూఫీ అంకిల్ అంతా నవ్వుతా ఉంటాడు. సరే అదంతా వద్దులే అని చెప్పి తన కట్టికి కట్టేసుకొని ఉంటాడు. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి ఇంక తన కట్టిని కట్టేసుకొని సరే మీరు చెప్పినట్టుగానే చాపర్‌ని నేను నా హెడ్ క్వార్టర్స్ దగ్గర వదిలేసి వస్తాను. అలాగే ఈ ఏలియన్ జాగ్రత్త శ్రీకాకుళం దగ్గర మొత్తం ఏలియన్ మొత్తం కంట్రోల్ ఉంది. ఈ ఏలియన్‌ల చుట్టూ పాయిజన్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంటది. శ్రీకాకుళం చేసిన పని కానీ దీన్ని వేగపంక్ మీద విసిరేసాడు. ఇది తప్పంట. కానీ శ్రీకాకుళం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అట్లా మంచిది. ఎందుకంటే శ్రీశర్ నా కొడుకు చిన్న నా కొడుకు కాదు. తను నా దగ్గర చాలా వీక్‌నెస్ ఉన్నాయి. నా వీక్‌నెస్ తన దగ్గర ఉందని చెప్తుంటే సరే అయితే నేను జాగ్రత్తగా ఉంటాను. ఫస్ట్ మనం వెళ్ళి వాళ్ళని ఓడించాలి కదా అని చెప్పి చెప్తుంటే ఫస్ట్ నువ్వు జాగ్రత్త. సరే అయితే నేను వెళ్తున్నాం పదండి అని చెప్పి ఇంక వీళ్ళందరూ వెళ్ళడానికి రెడీ అవుతా ఉంటాడు. నెక్స్ట్ ఇంకా మన ఇలాంటివి వెళ్ళిపోతా ఉంటాడు. లూఫీ దగ్గర మాట తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఆ వేడి ప్రదేశంలో చూపిస్తా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే చాలా వరకు హ్యూమన్స్‌కి ఊపిరి ఆడకుండా పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే సీజన్ 1 చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఎట్లా ఉంటది. అక్కడి నుంచి చూస్తుంటే ఒక జెల్లీ లాంటి రూపం ఏదో బయటకు వస్తూ ఉంటది. అది బయటకొచ్చి ఈ వేడున్న ప్రదేశం అంతా ఆక్రమిస్తూ ఉంటది. దాన్ని చూసి వెంటనే ఏంది ఇది ఇట్లుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అదంతా సీజన్ చేసి చెప్తుంటే అది స్మైలీ అది నా పెట్ అని చెప్పి చెప్తా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు స్మైలీని ఇక్కడ చూస్తుంటే వాళ్ళెళ్ళి మన అది మన కట్టడం కాపాడడానికి వెళ్తా ఉంటారు. తను నీళ్ళలో ఉంటారని చెప్పి ఇక్కడ చూస్తుంది ఆ ఫుడ్ సిస్టమ్స్ చూసుకుంటే వీళ్ళు కూడా వెళ్తా ఉంటాడు. ఏంది రాదా అని చెప్పి చూస్తా వెళ్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే ఒక లోయ కనపడుతుంటది. ఆ లోయ పైన చెప్పిన విషయమే కదా! ఆ జీన్స్ ఇంకా అక్కడే ఉంటాయి. ఆ జీన్స్ అనే పాయిజన్ గ్యాస్ మనం మీద యూజ్ చేస్తుంటే ఇది చాలా పాయిజన్‌గా ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దానివల్ల వాళ్ళ బాడీ అనేది ఎక్స్ట్రా పడిపోయేలాగా ఉంటది. దాన్ని చూసి మన జోరో స్టైల్‌కి కోసిపిల్ల బేస్ ఉంటాడు. కిందకి స్ట్రైక్స్ ఉంటాయి. దాన్ని కూడా కోసేస్తా అని చెప్పి తను ప్రోహోలో ఉన్నప్పుడే తను కూడా చిన్న ప్రోహోలో ఉన్నప్పుడే స్టైల్‌గా దాన్ని కోసేస్తూ ఉంటాడు. అలాగా మంజోరా పౌల్ గురించి తెలిసిన విషయమే కదా! తను స్టైల్‌గా తను మాత్రం చిన్న స్లైసింగ్ ఒకటి కోసేసుంటాడు. దాన్ని చూసి వీళ్ళు ఎట్ట బతికేసారు అని చెప్పి అది చేసి చూస్తా ఉంటే, ఇక్కడి నుంచి చూస్తా ఉంటే వీళ్ళంతా ఇక్కడ ఉన్నారని చెప్పి పడిపోయారని చెప్పి వదిలేసుకొని ఉంటాడు. కానీ మన సాంజీ పైకి లేచేసి నామీ బాడీకి ఏం కాకుండా వాళ్ళతో ఫైట్ చేస్తా ఉంటాడు చాలా జాగ్రత్తగా. ఈ బాడీని ఏం చేసుకుంటుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ నన్ను చూసి వెంటనే "ఒరేయ్ కికమారు ఎక్కడున్నారు" అని చెప్పి అరుస్తా ఉంటది. కింద చూస్తుంటే ఆ కికమారు గాడి బాడీ ఉంటది. తను నైస్‌గా ఇరుక్కుపోయి ఉంటాడు. "ఏరా రేయ్ నీ పవర్స్‌ని యూజ్ చేసుకోకుండా యూజ్ చేయొచ్చు కదా!" అని చెప్పి చెప్తుంది. "అవునవును నా పవర్స్‌ని యూజ్ చేయొచ్చు. కానీ నా బాడీ అనేది వాటర్‌లో ఉన్నట్టుగా నాకు ఫీల్ అవుతున్నాను. నా డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేయాలి. నేను డెవిల్ ఫుడ్ యూజ్ అని చెప్పి చెప్తుంటే అయితే నీకట్ట తెలుసా అని చెప్తే నా బాడీ నాకు తెలుసు ఎందుకంటే నేను డెవిల్ ఫుడ్ పవర్ యూజ్ చేయలేకపోతున్నాను. కాబట్టి నా బాడీ ఖచ్చితంగా నీళ్ళలోనే ఉంటది అని చెప్తుంటే ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవు కదా అని చెప్తుంది. అప్పుడు మా జోరుగా చెప్తుంటాడు ఐలాండ్ మధ్యలో నీళ్ళు ఉన్నాయి. కాకపోతే అక్కడ పడిపోయి ఉంటాయి అని చెప్తుంటారు. అక్కడి నుంచి చాలా వరకు హ్యూమన్స్ కూడా పైకి లేస్తుంటాడు. హ్యూమన్ లాంటి చేంజ్ దాన్ని చూసి వెంటనే అదే మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వెంటనే ఆ నీళ్ళలో నుంచి బయటికి తీసుకొని చెప్తుంటే ఎదురుగా ఏదో మౌంటైన్ ఉంటుంది. అరే బ్రూక్ నువ్వు వచ్చేటప్పుడు నేను మౌంటైన్ చూసావా అని చెప్పి చెప్తుంటే లేదు నేను మౌంటైన్ నేను చూడలేదు అని చెప్పి మన బ్రూక్ చెప్తుంటాడు. సీజన్‌లో నవ్వుతూ ఉంటాడు. మీ అందరు నా ఎక్స్పెరిమెంట్ అవ్వబోతున్నాడు. అందరిని నేను వాడుకొని తినేస్తా ఇప్పుడు. మీ అందరిని ప్రెజెంట్‌మెంట్‌గా చూస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగా తను లాస్ట్ ఏం చేశారు అని చెప్పి సీజన్‌లో చేసిన ప్రతి ఒక్క విషయం అని చెప్పి ఇప్పటికిప్పుడు మరి రిలీజ్ అవుతా ఉంటది. ఎందుకంటే అది వేగభంగం చేశా అని చెప్పి ఇరికిచ్చాడు కానీ అదంతా సీజన్‌లో తన పెట్టైన స్మైల్‌తోనే చేసుంటాడు. స్మైల్ అప్పుడు చేసినప్పుడు మనిషి పాయిజన్‌తోనే చనిపోయాడు కానీ కదిలేవాడు. కనీసం కదలకుండా తన పాయిజన్‌ని ఎక్కువ చేసుంటాడు. ప్లస్ అది పిల్లలకు కూడా యూజ్ చేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ మన లూఫీ కూడా అతని పిల్లల్ని కాపాడుతా అని చెప్పి సీజన్ బంధిస్తా అని చెప్పి చెప్పుంటాడు. అలాగా మన లాగాడు వెళ్తూ అక్కడికెళ్ళి మొత్తం పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ మన చాపర్‌ని అక్కడ వదిలేసి తన దగ్గర నుంచి యాంటీడోట్ తీసుకొని రావాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మెరీన్స్‌లో దాన్ని ఓపెన్ చేయాలని చూస్తుంటే మనోజ్ స్టైల్‌గా దాన్ని ఓపెన్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి వెంటనే ఇంకా మెరీన్స్ ఇంకా శ్రీశైలంలో ఇంకా వాళ్ళ మనుషుల మీద ఫైట్ జరుగుతా ఉంటది. దాన్ని చూసి స్మోకర్ గాడు
అదే తన బాడీ రివర్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ చూసిన వాళ్ళు కంట్రోల్ లేకుండా ఉంటుంది ఇద్దరు బాడీస్‌లో. ఎందుకంటే మన స్మోగర్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ పర్సన్. కానీ పైనుంచి ఎవరో ఎగురుతా వస్తా ఉంటే అది ఎవడో కాదు మన లూఫీ గాడే. లూఫీ గాడు ఎగురుకుంటూ వస్తుంటే ఎందుకంటే లాని సపోర్ట్ చేసేదానికి. ఎందుకంటే అతను సీజన్‌లో పట్టుకునేదానికి. ఇంకో వాళ్ళ డెవిల్ ఫ్రూట్ పవర్స్‌ని యూజ్ చేసుకుంటూ ఒక్కొక్కడు స్మూత్‌గా ల్యాండ్ అవుతుంది. అబ్బా! మన నికో రాబిన్ మాత్రం హైలైట్‌గా ల్యాండ్ అయ్యి ఉంటది. తను చూసి అది నేను వచ్చేసాను అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రాట్ జాగ్రత్త నేను ముందే నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సీసాకులో ఉంటే జాగ్రత్తగా ఉండు అని చెప్పి తను చెప్పేసి వెళ్తా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే మొత్తం మెరిన్స్ ఇంకా అక్కడ చూస్తుంటే సీసాకుల మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇతనే కదా వాడు అని చెప్పి వాడితో ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూసిన వెంటనే స్మోకర్ అక్కడికి వచ్చేసి ఇలాంటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన వాళ్ళ మీదకి దూకేస్తూ ఉంటారు. స్ట్రైట్స్ వచ్చేస్తారని చెప్పి ఇంకొకడు ఫైట్ చేస్తుంటాడు. మన స్ట్రైట్స్ పవర్ తెలిసిన విషయం కదా. ఇంకా అలాగా మన లోపలికి వెళ్ళిపోయాం ప్లాన్ వేస్తూ ఉంటుంటాడు. ఇంకా తన డెవిల్ పవర్ యూజ్ చేసుకుని రూమ్ యూజ్ చేసుకుని తను టెలిపోర్ట్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. సరే అయితే ఇంక మన పని మనం చూద్దాం కానీ అని చెప్పి తను మొత్తం చూస్తూ ఉంటాడు. ఏంది ప్లేస్ కాదు విజిటంగా ఉండి తను సరే అయితే ఏదో పని చేద్దాం అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఏ స్మోకరు ఎట్టున్నారా అని చెప్పి తను ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. తను చూసుకునే పిల్లలు ఇక్కడ క్యాండీ కావాలి నాకు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ బాడీలో డ్రగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నాకు క్యాండీ కావాలని చెప్పి వాళ్ళు పైకి లేచి ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. మనం దాని వాళ్ళని పని పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ ఏం కావట్లేదు. నాకు క్యాండీ కావాలి అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చేపలు కూడా ఉన్నాడు. ఎట్లా వాళ్ళని కాసేపు స్మోకింగ్ స్క్రీన్‌లో పడేసినా కానీ వాళ్ళు అక్కడ కంట్రోల్ కావట్లేదు. క్యాండీ కావాలని చెప్పి నిద్రలో కూడా అంటూనే ఉంటాడు వాళ్ళు ఇంకా. ఇక చూసి స్మోకర్ గాడు చూసి మన లూఫీ గాడు ఏంట్రా అరేయ్ నాతో ఫైట్ చేయాలనుకున్నావా? ఏం నువ్వు కథనా పడుతున్నావు ఏంది అని చెప్తుంటే కొట్టేసేయలిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వేంది విచిత్రంగా మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తా. మన స్మోకర్ గాడిని ఈజీగా పట్టుకొని పని పెట్టేస్తూ ఉంటాడు. అది స్మోకర్ పవర్స్‌ని ఈజీగా యూజ్ చేయలేకపోతున్నాడు. ఏందిరా స్మోకర్ వీక్ అయిపోయినట్టున్నావు. నేను టైమ్ స్కిప్ లెవెల్ నేను పవర్‌ఫుల్ అయ్యాను అని చెప్పి చెప్తా ఉంటే పాప నువ్వు స్మోకర్ గాడికి అటాక్ పట్టుకొని ఫైట్ చేస్తుంటే మర్డర్ బాడీస్‌ని షిఫ్ట్ అయ్యారా అని చెప్పి ఫైట్ చేస్తుంటే కథనా పాప బానే ఫైట్ చేస్తావు పాప అంటే మిడ్డర్ బాడీ షిఫ్ట్ అయ్యి అని చెప్తుంటే నేనురా స్మోకర్ అని చెప్తుంటే భలే కామెడీగా ఉందని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. అయితే స్మోక్ నువ్వుంటే అది కథనా పాపనా అని చెప్తుంది. ఆ! ఆ! అని చెప్పి మనం నవ్వుతూ ఉంటాడు. ఇద్దరు భలే కామెడీగా ఉన్నది. స్టార్ట్ నో బాగా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తా ఉంటాడు. నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి తన మీద గెట్ పోయి చేస్తా ఉంటాడు. ప్లస్ మన ఫ్రాంకీ గాడు తన లేజర్ లైట్స్‌తో ఆ రూమ్ అనేది పెళ్లి చూపిస్తూ ఉంటాడు. ప్లస్ తను చూసి వెంటనే దొరికేసి మనం లోపలికి వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ పైనుంచి ఏదో బబుల్‌గా పడతా ఉంటది. ఏంటని చూస్తుంటే సమ్ టైప్ ఆఫ్ జెల్లీ అది. అసలు ఈ జెల్లీ ఎక్కడిది అని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏందిరా అని చెప్పి చెప్తుంటే ఇది మా సీసాకులం గాడి పెట్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అది జెల్లీ పైకొచ్చి వెంటనే తన ఒక రూపాన్ని తీసుకుంటా ఉంటది. ఆ రూపాన్ని తీసుకొని మొత్తం పాయిజన్ గ్యాసెస్ అని వదులుతా ఉంటది. తన దగ్గర మార్క్స్ అని చెప్పి దాని దగ్గరికి వెళ్తుంటే తన బాడీ అనేది తెల్లగా అయిపోతూ తను పడిపోతూ ఉంటాడు. తను చూసిన వెంటనే ఏందిది అని అనుకుంటూ ఉంటాడు. అలాగే జెల్లీస్ అనేవి వచ్చి వాళ్ళ మీద పడతా ఉంటాయి. ఆ జెల్లీస్ దిగిన వెంటనే మనోళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాయి. మెరీన్స్ అని చూడకుండా అన్నిటి మీద ఫైట్ చేస్తుంది. మెరీన్స్ కలిసి సరే దీన్ని ఓడించేద్దాం కానీ అని చెప్పి దాని మీద ఫైర్ చేస్తుంటే ఫైర్ యూజ్ చేసే వెంటనే అది బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. లైక్ ఆఫ్ గ్రెనేడ్‌లాగా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది బ్లాస్ట్ అయిన వెంటనే పాయిజన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఇదేంది ఇంత భయంకరంగా ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ జెల్లీ అనేది ఒక్కొక్కటిగా పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మీద పడతా ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఇదేంది ఇది ఇస్తున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే జెల్లీ అనేది ఆకాశం నుంచి లెక్కలేనని పడుతూ ఉంటాయి. దాన్ని లూఫీ గాడు చూసి అరే ఏందిరా ఇది ఇట్టున్నా అని చెప్పి మన లూఫీ గాడు పైనుంచి చూస్తా ఉంటాడు. ఎందుకంటే జెల్లీస్ గాడు ఆకుండా పడతానే ఉంటాయి. దాన్ని చూసిన వెంటనే మన బ్రూక్‌లో చెప్తా ఉంటాడు. ఇదేంటిది ఏందో ఊస్తున్నా అని చెప్పి చూస్తా ఉంటే అది ఒక ఫైర్ ఐలాండ్ నుంచి ఐస్ ఐలాండ్ వైపు ఊస్తా ఉంటాయి. ఎందుకంటే అది వాటర్ నుంచి రాలేకపోదు కదా! అందుకోసం అని చెప్పి అది తన చిన్న పార్ట్‌ని కట్ చేసుకొని తను ఊస్తా ఉంటది ఫైర్ ఐలాండ్ వైపు. అది మనోళ్ళ మీద పడిన వెంటనే మనోళ్ళు దాని కోసానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని కొయ్యలేకపోతా ఉంటాడు. దాని జోరో గాడు చూసి ఏందిరా ఇది ఏంటి పెద్దగా ఉంది అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ప్లస్ మన బ్రూక్ కూడా దాన్ని కోయాలని ట్రై చేస్తూ ఉంటాడు. చాలా వరకు మన మనిషి మీద పడిన వెంటనే అది పాయిజన్‌గా మారిపోయి మొత్తం మనుషుల్ని తెల్లగా మార్చేసి అక్కడికక్కడ పేల్చేస్తా ఉంటది. దాన్ని చూసి వాడిని ఇది తట్టునని చెప్తుంటే సీసాకులంగా చెప్తూ ఉంటాడు. ఇంక అక్కడే ఒక పైరట్స్ అక్కడ చిక్కుపోతాడు. అందరూ నా టెస్ట్ సబ్జెక్ట్‌గా మారిపోతున్నాడు. అని చెప్పి తను నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి వాడిని స్మోకర్‌గా కానీ నేను పట్టేస్తా అని చెప్పి అదే మన సీసాకులం గాని పట్టేసుకుంటాడు. స్మోకర్ అంటున్నా సీసాకులం సారీ గైస్. దొరికేసాడు ఈడు నన్ను దొరికేసాడు ఇంకా క్యాచప్ చేసేసా అని చెప్పి చెప్తా ఉంటాడు. దీన్ని ఎట్లా చేయాలిరా ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. నాకు తెలిసి నేను చదివిన దానిలాగే దాన్ని మనం వెంటనే తన బట్టలన్నీ తీసేస్తా ఉంటాయి అని చెప్పి చెప్తా ఉంటది. దాన్ని చూసి వెంటనే అయ్యో! నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మన సంజీవ్ నేను కూడా అని చెప్పి అన్నీ చూస్తా ఉంటే దాన్ని చూసి అంటే నాకు తెలిసి ఇట్ట కాదు అట్ట పని చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంటే నీళ్ళలో పడి వెంటనే అది కరుగుతా ఉంటది. దానివల్ల వాటర్ అనేది మొత్తం పొల్యూట్ అయిపోతా ఉంటది. దాన్ని చూసి వెంటనే ఇలా చూసిన పాయిజన్ ఉంటది దాంట్లో కింద పడిపోద్ది అని చెప్పేసి అక్కడ సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా తన నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను స్ట్రెయిట్‌గా స్విమ్మింగ్ చేసాక వెళ్తా ఉంటాడు. వావ్! చాలా బాగుంది అని చెప్పి మన బుగ్గర అరుస్తూ ఉంటాడు. జాగ్రత్త పాప అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే
ఇంక మళ్ళీ లాస్ట్ స్ట్రెయిట్‌గా తన అమ్మాయితో మాట్లాడితే ఇంక ఎలా అంటున్నాడు, "ఎలా ఉన్నావు బాగున్నావా?" అని చెప్తే, "ఏరా అరేయ్ నన్ను బయటికి రమ్మంటున్నావు డేట్‌గా" అని చెప్తుంటే, అట్టే అనుకోలే, సరే కాసేపు నీతో పనుంది పదం అనేసి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సీసా క్లౌన్ గాడిని ఇటు పట్టేసుకొని ఉంటాడు. "రేయ్ క్లౌన్ గాడు దొరికేసావురా నాకు నువ్వు" అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది బాయ్స్ ఉంటారు. చాలా కష్టపడతా ఉంటారు. మన ఫ్రాంకీ కూడా చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు. మన నిక్ రాబిన్ కూడా. ఇంకా అలాగే స్మోకరు తన కొట్టబడి అయినా కానీ పాటోడే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. దాన్ని చూసి వాడిని ఈ పాప చాలా బాగా ఫైట్ చేస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పైనుంచి బబుల్స్ వెళ్తా ఉంటది. అది ఆ జెల్లీస్. దాన్ని చూసి నేను ఇంకా అదే చాలా కష్టపడతా ఉంటాడు. ఏందిరా ఇది ఇట్ట వస్తుంది ఏందిరా అని చెప్పి. ఇంకా దాన్ని చూసి వాడిని సరే అని చెప్పి సీసాకోలను పట్టుకొని సరే నా హెడ్ ప్యాడ్ యూజ్ చేస్తా అని చెప్పి తన ఆర్మెంట్ హాకీ యూజ్ చేసి సీసాకోలోని తన హాకీ పట్టుకోవాలి కాబట్టి హాకీ యూజ్ చేసి మరి ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ తన రేంజ్ అంటే చాలా తక్కువ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి మన లూఫీ గాడి ఆక్సిజన్ మొత్తం పీల్చేస్తూ ఉంటాడు. తను చూసి లూఫీ గాడు ఆక్సిజన్ తగ్గిపోతుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. తన కాలు రావట్లేదు. ఏంది అని చెప్తుంది, స్ట్రా హ్యాట్ లూఫీ నేను బంధించేస్తాను నేను ఇప్పుడు అని చెప్పి తను బంధించడానికి ట్రై చేస్తుంటాడు. లూఫీ కూడా బయటకు వచ్చి ట్రై చేసినా కానీ తను స్మోక్ కాదు కాబట్టి తను ట్రై చేస్తుంటాడు. తన బాడీ మన లూఫీ కూడా బాడీలో స్మోక్ అదే పాయిజన్ పంపించిన తను బయటకు వచ్చేస్తుంటాడు. తన తెలిసిన విషయం కదా, తను అక్కడి నుంచి ఆ జైలు దగ్గర నుంచి చాలా వరకు చూస్తుంటే రే ఓడి పాయిజన్ నా పాయిజన్ కంపేర్ చేయబాక ఓడి చాలా వీక్ పాయిజన్ అని చెప్తుంటే అయితే ఏమి నాకు రెసిడెన్స్ స్టైల్ ఎక్కువ ఉందని చెప్తా ఉంటాడు. స్ట్రా హ్యాట్ లూఫీ నేను ఎట్టని పట్టుకొని కింద పడేస్తా ఎట్టని నోటిస్తా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బొంగులు అని చెప్పి మన స్ట్రా హ్యాట్ లూఫీ కూడా దెబ్బ కొట్టేస్తూ ఉంటాడు. తను అక్కడి నుంచి చూసి వాడిని సీసాకోలను ఫైట్ చేస్తా అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసిన సీసాకోలను బయటకు వచ్చిన వాడిని అన్నర్ మీద పాయిజన్ యూజ్ ట్రై చేస్తుంటారు. మాస్టర్ ఇక్కడికి వచ్చేసి అని చెప్తుంటే ఫస్ట్ అన్నని ఎలిమినేట్ చేయండి అని చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తున్న సీసాకోలను చూసి మన ఫైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాతో ఏం ఫైట్ చేస్తావు అని చెప్పి మన మీద పాయిజన్స్ అన్నింటిని మొత్తం ఆపేసి మన లూఫీ మీద గట్టిగా డ్యామేజ్ ఇచ్చి ఉంటాడు. దాన్ని చూసింది స్ట్రా హ్యాట్ లూఫీ నేను పీకలు అని చెప్తుంది. ఆ జెల్లీ అనేది మొత్తం వచ్చేసి చాలా వరకు వచ్చేసి ఉండేది. ఏదో మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది. అలా మన లూఫీ మీద కూడా ఏదో మీద పడతా ఉంటుంది చాట అని చెప్తుంటాడు. దాన్ని కోసేసేసరికల్లా అది బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. ఏంద్ర ఇట్టున్నా అని చెప్పి అందరూ భయపడతా ఉంటాడు. దాన్ని సీసాకులు గడ్డి చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా నిక్కడ ఏం చేయాలి అర్థం కాక అది భయపడతా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి చూసిన వాడిని సీసాకులు గడ్డి అందరి మీద ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని పెళ్లి సభ్యులు ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ వీళ్ళందరూ నా టెస్ట్ అప్ చేసి మాట చెప్తే మన లూఫీ గారు బయటకు వచ్చేసి ఉంటాడు. నాకేం కాలేదు చూసామని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ మన లూఫీ గారు గట్టిలోకి మారిపోయి మన సీసాకులు ఫైట్ చేస్తుంటాడు. తన ఆర్మెంట్ హాకీ యూజ్ చేస్తూ అలాగే మన సీసాకులు చాలా గట్టిగానే డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు. సీసాకులు నా కొడగా నేను బండి చేసి మెరీజ్ కావో చెప్తాను నాకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అని చెప్తుంది. అదే నేను బండిస్తాను నేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చూసి మన ఇల్లు ఇట్లున్నా చెప్తుంటే చాలా పాయిజన్ అనేది వస్తూ ఉంటుంది వీళ్ళ మీదుగా. మన లూఫీ గాడు చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే సీసాకులం గాడు చాలా ఫుల్ పవర్ యూజ్ చేసి మన లూఫీ గాడి ఆక్సిజన్ అనేది లేకుండా ఆపేస్తూ ఉంటాడు. అలాగే మన లూఫీ గాడు కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. తను చూసి వాడిని అలా అని చెప్పి మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫ్రాంకీ గాడు స్టైల్గా తను పిలిచి అనుకుంటాడు ఏ పిల్లోడా అని చెప్పి మన ఇక్కడ మన లూఫీ గారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. తన రేడియస్ దగ్గర నుంచి తను చూసి మనని చాలా భయపడతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆక్సిజన్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ అట్లా పడిపోయి ఉంటాడు. అది ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ మన స్మోక్ అనే గిల్ల కూడా ఇక్కడే ఉంటాడు. ఏం కావట్లేదు అని చెప్పి వాళ్ళ ఆక్సిజన్ కూడా పడిపోయి స్టడీ పడిపోయి డిసీజ్ కూడా చెప్తా ఉంటాడు. చూసావా నా రేడియోస్లో ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఆక్సిజన్ అనేది తగ్గించేస్తాను. నా డెవిల్ ఫుడ్ పవర్ అనేది నేను వాళ్ళ ఆక్సిజన్ని తగ్గించేసి నా పాయిజన్గా మార్చుకుంటాను. అలాగే మీ అందరూ పడిపోతున్నారు మీరు అని చెప్పి చెప్తుంటారు. కానీ బయటకు వెళ్తుంటే తన గుండెలో ఎంతో నొప్పిగా ఉంటుంది. ఏమండి లాంచ్ చెప్తుంటే ఏదో ఏం చేసావు నువ్వు నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే ఓ ఓ ఎట్టున్నావు లా అని చెప్తా ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తా ఉంటే మోగి వచ్చుంటాడు ఇక్కడికి. తన పేరు నేను కరెక్ట్గా చెప్తాను లేదు నాకు చెప్పండి. తను వచ్చేసి అలా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వు చాలా ఎగిరిపోయావు. కానీ పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు తెలియదు అనుకుంటా కదరా. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తాను అని చెప్తుంటే నువ్వు ఆల్రెడీ అని చెప్పినాడని చెప్తుంటే ఫస్ట్ నేను ఓడిస్తాను చెప్తే ఇది నీదే కదా ఇది నీకుండే కదా అని చెప్తే నా పట్టుకుని పిసుకుతా ఉంటాడు. లాగాడి బాడీ నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తామంటే స్టార్ట్ లూఫీ చా ఇదంతా అయిపోయింది. ఫస్ట్ వీళ్ళందరూ బండి చేసి వీళ్ళందరూ ఒకేసారి పెళ్లి చేద్దాం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళంతా నా టెస్ట్ సబ్జెక్ట్గా మారుతారు అని చెప్పి చెప్తా ఉంటారు. వెనక నుంచి అందరూ ఇక్కడ ఏం చేస్తున్నాడు శ్రీకాకుళం గారు మాస్టర్ మీ అందరూ మమ్మల్ని కాపాడేశారు చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే పిల్లలు మీ అందరూ బతికిపోయారా సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాను చెప్తా ఉంటాడు. సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్తాను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదానికి ప్లాన్ వస్తూ ఉంటాడు. ఇంకా శ్రీకాకుళం గారు ఇంకా ఫస్ట్ నా టెస్ట్ సబ్జెక్ట్ మొత్తం యూజ్ చేస్తా ఫస్ట్ నా పెడితే నా స్లైమ్ ఇక్కడికి వస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అదే ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇంకా మన నామి అనేది ఇంకా బయటకు వచ్చి ఉంటుంది. అది మన స్టాపర్ సాంజీ ఇంకా ఇదంతా చెప్తా ఉంటే బ్రుక్ గాడు ఇదంతా చాలా గట్టిగా ఉంది దీని అతను కోసం ట్రై చేస్తాను నేను చెప్తాను కోసం ట్రై చేస్తాను కానీ అది ఫ్లిట్ అయిపోయి 2 భాగాలుగా మారిపోతూ ఉంటుంది. ఇది చూస్తుంటే బ్రుక్ గాడి చాలా విచిత్రంగా ఉన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. మధ్యలో దాని కోసం ట్రై చేస్తాను కానీ ఫ్లిట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు కోసం కానీ అది జల్లీగా పడిపోయి మొత్తం ఒకసారి ఫ్లిట్ అయిపోతుంది. దాని నుంచి పాయిజన్ కూడా వస్తూ ఉంటుంది. మన బ్రుక్ కూడా ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి తన పాయిజన్ ఎఫెక్ట్ ఏం లేదు కానీ చాలా భయపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తుంది కిక్కమాన్ అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు ఎవరు వచ్చారా లేదా బయటికి అని చెప్పి నేను జాగ్రత్తగా వెళ్ళిపోయాను చెప్తుంది. మన సాంజీ గాడు కిందకి వెళ్ళిపోయినాం నామి బాడీ నుంచి పైకి
వస్తా ఉంటాడు సాంజీ గాడు. ఎట్లా తీసుకొని రావాలని చెప్పి నా బాడీ అనేది తను చూస్తుంటే నా బాడీ నాకు దొరకట్లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. మన బ్రుక్ ఇంకా జోరో గాడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనోడు ఆ తిక్కోడు వచ్చేంత వరకు నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు కింద నుంచి. ఇంకా నేను చూస్తానంటే జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా విచిత్రంగా ఉందని చెప్పి అరుస్తూ ఉంటాడు. కిందకెళ్ళి మన నామి దగ్గర మీద కూడా ఆ పాయిజన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే మన సాంజీ దగ్గర మీద కూడా చాలా జాగ్రత్తగా వచ్చాయి. నాకు చాలా కన్ఫ్యూజన్ కొట్టేస్తుందిరా. ఇంకా అలా వెళ్తా ఉంటే ఒక షార్క్ నోట్లో ఉంటే ఆ షార్క్‌ని పనబెట్టేసి తన ఫుల్ బాడీని తీసుకొని వస్తా ఉంటుంది. అలా తీసుకొని వచ్చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తా ఉంటాడు. అలా కూడా పైకి తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తూ ఉంటాడు మనోడికి. ఇంకోడు చాలా ఏడుస్తా "నిన్ను కాపాడినందుకు చాలా థాంక్స్" అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను సమురాయిని. నేను వానో కంట్రీ నుంచి వచ్చాను. నేను మాట నిలబెట్టుకుంటున్నాను అని చెప్పి తను చెప్పి మన నాన్నకి నేను మీకు బట్టలిస్తానని చెప్పి తను ఒక బో అని చెప్పి ఒక టెక్నిక్ యూజ్ చేసి బట్టలిచ్చేసి ఉంటది. సరే అయితే మీ పేరు చెప్పండి అని చెప్పి చెప్తుంటే నా పేరు సంజయ్. అయినా నా కొడకా రేయ్ ఇట్టున్న బాక చాలా సార్లు చెప్పాను అలవ బాక అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ సీన్ కట్ చేసి నేను నీకు చాలా సార్లు చెప్పాను. నేనే అతను నా సంజయ్ గాని నువ్వు నా రెస్పాన్సిబిలిటీ నీకు చెప్పాను కదా అంతే. అదే నేను నా గైడ్ మీకు ప్రేస్ చేస్తాను. నా జీవితంతో మీకు సర్వ్ చేసాను నేను రెడీగా ఉన్నాను. నా కొడుకు ఎట్ట నేను కనిపెట్టేసి మీకే నేను సర్వ్ చేస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాంటి వద్దు కానీ ఫస్ట్ మీ నీ కొడుకుని కాపాడతాను పా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫస్ట్ మీ ఇక్కడ నుంచి అలా అని చెప్పి ట్రై చేస్తుంటాడు. సరే వెళ్దాంలే కానీ ఫస్ట్ ఈ పాయిజన్ నుంచి బయటికి పోదాం పదండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తామంటే నా పాయిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తను ఎట్టనే కోల్దా అని చెప్పి అనుకుంటాడు. చేపల గడి ఇక్కడ చూస్తుంటే తన హ్యాండీతో ఎట్టని దొరకదని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లాకర్ వదిలేసి ఉంటాడు కాబట్టి. బేసిక్‌గా చూస్తుంటే సీసాకులోను ఇంకా అందరిని బంధించేసి పెట్టండి. వీళ్ళందరూ నా టెస్ట్ సబ్జెక్ట్‌గా మారిపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ నేను చూస్తా ఉంటే ఏదో గట్టిగా ప్లే చేస్తాను మన సీసాకులం గాడు. ఇక్కడ నేను చూస్తుంటే బ్రూక్ గాడు ఎందుకో సరే అయితే దీన్ని ఎక్కువ చేస్తాను. నా దగ్గర ఫైర్ అబిలిటీ ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. నేను వాళ్ళలో కండి వాన సమురాయిని కాబట్టి నేనేం చేయగలను అని చెప్పి తను అలా ఫైర్ యూజ్ చేస్తుంటాడు. తను కథన నుంచి ఫైర్ కూడా యూజ్ చేయగలడు. అలా ఫైర్ యూజ్ చేసాక అదంతా బ్లాస్ట్ అయిపోతా ఉంటుంది. ప్లస్ దాని నుంచి మనోళ్ళ రెసిడెన్స్ గట్టిగా తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు. తను చూసి వెంటనే వావ్! షో చాలా బాగుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ నుంచి ఇదేంటిది ఫస్ట్ మనం బయటికెళ్ళాలని చెప్తే, "నీ టెక్నిక్ బాగా నచ్చింది సమురాయ్. ఇది ఎప్పుడో ఫైట్ చేస్తాలే" అని చెప్పి చెప్తుంటాడు మన జోరో గాడు. ఇక్కడ చూసిన వెంటనే ఓహ్! లా నేనింకా జోకర్ దగ్గర పని చేస్తున్నాను. అయినా నా ఆర్మ్ అండ్ హాకీ గురించి తెలిసిన విషయమే కదా! నేను మెడిసిన్స్‌ని చాలా ఇన్ని రోజుల నుంచి మోసం చేస్తూ ఉన్నాను. ఆ జోకర్ ఇంకా నీ దగ్గరే ఉన్నాడా? జోకర్ కింద పని చేస్తున్నావు ఇంకా అని చెప్తే, "ఆ! ఆ! ఇప్పుడేగా చెప్పాను. అయినా ఇది నీకున్న బాగా నచ్చింది. ఇది పిసుకుతుంటే కూడా బాగా ఇదిగోండి. సర్లే అయితే నేను మెడిసిన్స్ అన్నీ ఓడిచ్చేసాను. ఇదంటే నేను చేశాను. నేను సీసు నేను సీసు క్లోన్ దగ్గర క్లోన్ ఎత్తని బండించని చెప్తుంటే ఇక్కడ చూస్తే పిల్లలు ఒక ఐలాండ్‌లో మా పిల్లల్ని మిస్ అయిపోయారని చెప్పి పేరెంట్స్ వచ్చి కంప్లెయింట్ చేస్తుంటారు పేరెంట్స్‌కి. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీ పిల్లలు ఇంకా బతికలేరు. నేను చెప్పాను కదా మీకు మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చాను కదండీ. కానీ మా పిల్లలు మా ఇంటి ముందే అదే ఉండుంటారు. ఆ ఫేసెస్ అన్నీ మీకు గుర్తున్నాయి కదా! సేమ్ అక్కడివి. దాన్ని చూసి వెంటనే ఏం మాట్లాడుతున్నాడు. లేదు మీ పిల్లలు ఎప్పుడో మిస్ అయిపోయాడు. నీళ్ళలో పడిపోయి చనిపోయారు వాళ్ళంట. కానీ కాదు వాళ్ళు మా ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నోళ్ళు సడెన్‌గా నీళ్ళలోకెళ్ళి ఎళ్ళిపోతాడు. మీరన్నా చెప్పండి అని చెప్తుంటే ఏదో తారుమారు ఉంటది. ప్లీజ్ మా పిల్లల్ని కాపాడని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా ఆ పిల్లల్ని నేను చనిపోయినట్టు నేను చేశాను. కానీ జరగట్లేదు. ఇప్పుడు ఎలాగా శ్రీశైలం గాని జరిగిందంటే నన్ను ఏసేస్తారని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. అసలు మా పిల్లలకి ఏమైందని చెప్పి ఇంకోళ్ళంతా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే పిల్లలు సడెన్‌గా కనపడిపోతే పేరెంట్స్ కన్నా తెలిసిన విషయమే కదా! ఇంకోళ్ళు అలా బాధపడుతూ ఉంటాడు. మా పిల్లలు ఎక్కడ అని చెప్పి. కానీ ఇక్కడ చూసిన పిల్లలు మాకు క్యాండీ కావాలని చెప్తుంటే తను మళ్ళీ ఆ పాయిజన్ క్యాండీ యూజ్ చేయరా ఇలా పడిపోతా అని చెప్పి నాన్న చెప్తా ఉంటది. కానీ అలా చేస్తే చాలా కష్టం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్తే ఆ పిల్లలు వచ్చి మన మీద ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడికి మన శ్రీశైలం వచ్చేసి పిల్లలు ఇదిగోండి క్యాండీ దొరికేసింది. క్యాండీ తీసుకొని పోదాం పదండి అని చెప్తుంటాడు. ఆ క్యాండీలో హైడ్రాస్ ఆఫ్ డ్రగ్ అని ఉంటుంది. దానివల్ల కంట్రోల్ అవుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ పెద్ద సిలేం అనేది చిన్నగా తన పార్ట్‌లు విభజించుకుంటా మన మెయిన్ బాడీలోకి అది మెయిన్ ఐలాండ్‌లోకి వచ్చేస్తూ ఉంటది. దాన్ని చూసి ఫస్ట్ మనం ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాయిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మనల్ని వెనక పరిగిస్తూ వస్తూ ఉంటది. ఆ పాయిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ప్లస్ దాన్ని చూసి మన ఇంకా వీళ్ళందరిని బంధించేసి పెట్టుంటే కూడా ఇక్కడ చూసి ఆహా! ఏమైంది ఇప్పటిదాకా అని చెప్తుంటే, "ఏమైందే అంటే దొంగ ఆడుకుంటా దొరికిపోయాం" అని చెప్తుంటే, మాట్లాడుతూ ఉంటాడు. అయినా లాగాడు ఎక్కుతున్నాడు అని చెప్పి లాగాడు మెడిసిన్ వైపు పని చేస్తానని చెప్పి చెప్పుకొని ప్లస్‌లా చాలా మారిపోయానని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. అయినా జోకర్ గాడు ఏదైనా చేసిన విషయం ప్లస్ ఇదంతా మాట్లాడుకుంటా ఉంటాడు. సీజోకాన్ కూడా తను చేసిన విషయం అంటే నేను కవర్ చేస్తున్నాను. ఇదంతా నా జీవన్ జోకర్ అని చెప్తుంది. జోకర్ పేరు నేను చాలా సార్లు విన్నాను. ఆ జోకర్ అసలు ఎవరు అని చెప్తుంది. ఆ జోకర్ ఎవరో కాదు. తను చాలా గట్టి పెట్టని అక్కడ చూస్తుంటే ఈయనేడో చూడలేదు నేను అని చెప్పి మాట్లాడుతుంటే నా కొడుకు ఇన్ని రోజులు నా కింద పని చేసి నేను కనిపెట్టలేకపోయాను అని చెప్తుంటే సీజో క్లోన్ స్మోకర్ గారు మిమ్మల్ని నేను పండించాలనుకున్నా. అయినా జోకర్ నా కొడుకు. ఇదంతా నీకు ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నాడు అంటుంటే ఇంకా నువ్వు ఆ జోకర్ గాడి కింద విశ్వాసంగా పనిచేస్తున్నావు. వాడి నుంచి ఎప్పుడో బయటకొచ్చామని చెప్తుంటే ఆయన మంచోడు. నాకు మంచి హెల్ప్ చేశాడు నాకు. కాకపోతే నేను బయటకి రావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా ఎప్పుడైనా నేను స్మోకర్ దగ్గర దొరికిపోతానని చెప్పి భయపడుతున్నాను మెడిసిన్స్‌లో. ఎవరి దగ్గర దొరికిపోయినా స్మోకర్ గాని దొరికానంటే మొత్తం నాశనం అని చెప్పి. కానీ ఇప్పుడు నేను దొరకకుండా ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా స్మోకర్ అని నన్నేం పీకగలడులే. నేను చాలా వెయిట్ అయినా ఇప్పుడు మీరు సీసక్లోనికి టెస్ట్ సబ్జెక్ట్స్ కదా! ఇక మీరేం పీకలేరులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా మీరు కత్తి పట్టిన చోట్ల మీరు డెవిల్ ఫ్రూట్ యూజ్ చేయాలి. ఎందుకంటే అది
ఢిల్లీ ఫుడ్ కట్ చేపే సిప్రిజన్ స్టోన్ అండి. తను చూసి వెంటనే సరే అయితే ఇంకా నువ్వు ఆ జోకర్ దగ్గర పని చేస్తున్నావు అని చెప్తుంది. ఇన్ని సార్లు జోకర్ జోకర్ చెప్తున్నాడు. ఎవడెవడని చెప్తే తన పేరు డొంకియోగో ఫ్లెమింగో అని చెప్పుంటే తను దెస్ట్రోజా దగ్గర ఉంటాడు. అని చెప్పి నవ్వుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జుడో కూడా అయితే దాని నుంచి ఓడించి బయటికెళ్ళాలని చెప్పి ఇంకా ప్లాన్ వేస్తా ఉంటాడు. దాని తర్వాత ఇంకా అక్కడే ఉంటాడు. డొంకియోగో ఫ్లెమింగో తను చిన్న పెట్టి అయితే కాదు. తను దెస్ట్రోజా మొత్తం తన చేతిలో కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. తను చాలా చాలా పవర్‌ఫుల్ అని పెట్టి తను అన్నాడు బ్లాక్ మార్కెట్‌లో జోకర్ అని పిలుస్తూ ఉంటాడు. అని చెప్పి చెప్తా ఉంటే ఏమోలే నాకు తెలీదు. తను కూడా నేను ఓడిస్తా అని చెప్పి ప్లాన్ ఏస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉంటారు. సరే అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను తన గురించి మొత్తం చెప్పేసాను కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం గాని జోకర్ గాని తెలిసిందంటే మిమ్మల్ని ఏసేస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటారు. సరే అయితే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి బయటికి ఎట్టా రావాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. సరే మీరు ఎట్టోగలండి. ఇక్కడ చూస్తుంటే శ్రీశైలం గూడా వచ్చేసి మాస్టర్ మాస్టర్ మీ క్యాండీ తీసుకొని వచ్చారా అని చెప్తుంది. ఇదంతా మాస్టర్ అని అడిగింది. ఇట్టనే రా వాడు నువ్వు ఈ పిల్లల్ని ఎట్ట చేయగలవరా అని చెప్తుంటే నా ఇష్టం నా పిల్లలు నేనేమో చేస్తాను నువ్వెవరురా అని చెప్పి అడుగుతుంటే ఇది నేను దాంగంగా ఉన్నాను అని చెప్పి మన ఊసప్ కూడా భయపడుతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి వెంటనే ఫస్ట్ మనం ఏంటంటే తొందరగా పిల్లల్ని కాపాడాలని చెప్పి మీ ఇంకా అడుగుతూ ఉంటుంది. ప్లస్ దాన్ని చూసి వెంటనే పిల్లలు వచ్చి మీ మాస్టర్ దగ్గరికి మీ దగ్గర క్యాండీస్ ఉన్నాయని చెప్తుంటే మాస్టర్ మాస్టర్ క్యాండీస్ ఇన్ని చెప్పి పరిగెడుకుంటూ వస్తుంటారు పిల్లలు కూడా. దాన్ని చూసి వెంటనే వద్దు వద్దు పిల్లలు అలా వెళ్ళపక్కన అని చెప్తుంటే నువ్వెవరురా నన్ను ఆపేదాకా పిల్లలు మనల్ని కొట్టేస్తూ ఉంటారు. దాన్ని చూసి వెంటనే ఎట్లా పని పెట్టాలని చెప్పి చెప్తుంది. వేస్ట్ అని చెప్పి పిల్లల మీద చేసుకోవడం మన వాళ్ళకి ఇష్టం లేకపోతే అలా అయిపోతూ ఉంటాడు. జాగ్రత్త ఇప్పుడు మనం ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకొక అక్కడి నుంచి తలగా పడుకుని ఉంటాడు. పిల్లలు మీ క్యాంటీన్ బయట ఉండి వెళ్ళండి ఫస్ట్ వాళ్ళందరినీ ఓడించండి పడేయండి అని చెప్పి చెప్తుంది సగల. సరే అయితే వస్తున్నామని చెప్పి ఇంకా మన నామి ఇంకా ఊసప్ని సాగొట్టేస్తూ ఉంటాడు. ఇంకా ఊసప్ కూడా ఇప్పుడు ఏదైనా నేను కాపాని చెప్పి వాళ్ళ మీద ఫైర్ యూస్ చేస్తాను కానీ చాలా కష్టం ఉంటుంది. ఆ ఫైర్ ఫినిక్స్ యూస్ చేస్తూ ఉంటే ఓ ఈ ఫైర్ టెక్ నా మీద ఏం పని చేయదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కదాన్ని ఆక్సిజన్ నేను తగ్గించేస్తాను. నా రేడియస్లో పెట్టి దాన్ని అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎత్తన దేని పనికి రావు కానీ నా పిల్లల చేత నేను పని పెట్టేస్తాను ఖచ్చితంగా అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు అది ఇప్పుడే మీ క్యాప్టెన్ అయిన స్టార్ హెడ్ లూఫిని కూడా పని పెట్టేశాను నేను. తను కూడా నా టెస్ట్ సబ్జెక్ట్‌గా మారిపోతున్నాడు. మీరు కూడా అవుతారా అని చెప్పి వాళ్ళ ఆక్సిజన్ తగ్గించేస్తుంటాడు. అలాగే వాళ్ళని ప్రొహు కోల్పోయి ఉంటాడు. సేమ్ ఇదే టెక్నిక్ అందుకే నేను నాకు ట్రై చేసేసి ఉంటాడు. అలాగే మన లూఫింగ్ కూడా అలాగే పని పెట్టేసి ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి వెంటనే పిల్లలందరూ మాస్టర్ మాస్టర్ మాకు క్యాండీ ఇండి అని అడుగుతుంటే పదండి మీ క్యాండీ అంటే ల్యాబొరేటరీలో ఉంది ల్యాబొరేటరీలోకి వెళ్ళి తీసుకున్నాం పదండి అని చెప్పి పిల్లలు జాగ్రత్త అనకన ముందు ఈ కాక్రోచెస్ని కొట్టేయండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఈ కాక్రోచెస్ చాలా విచిత్రంగా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటే వాటిని మీ విచిత్రంగా ఉన్నాయి కదా వాటిని చంపేయండి అని చెప్పి మనల్ని దొరికిన వాటిని చంపేయమని చెప్పేసి కదా ఇంకా మన ఊసప్ని ఇంకా నామిని కొట్టేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ నుంచి చూసి అంటే అక్కడికి మన బ్రోంబియర్ గాడు వచ్చేసి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏ బ్రోంబియర్ ఏమైంది నేను నాతో ఎందుకు ఫైట్ చేస్తున్నావు బ్రోంబియర్ నువ్వు నా పిల్లోడు కదా అని చెప్పి చెప్తున్నాను అంటే జాగ్రత్త బ్రోంబియర్ అని చెప్పి మన చెప్తూ ఉంటాడు. నువ్వు నీ నిజం అంటే నాకు తెలిసిపోయింది సీజర్ క్లోన్ అలాగే చూస్తూ ఉంటే నువ్వు ఇలాగ చూస్తుంటే అందరూ ఎవరిని పట్టించుకో అందరినీ ఓడించడానికి ట్రై చేస్తావు నీతో పాటు వచ్చిన చేయింటే నాకు నీ నిజం మొత్తం చెప్పేసింది అని చెప్పి చెప్తుంటాను. నేను లాస్ట్ వీడియోలో కాస్త రివర్స్ చెప్పినట్టు నాకు ఇష్టం వచ్చిన ఏది పడితే చెప్పేసినట్టు నా తలకి బొర్ర ఎక్కేసింది. దానివల్ల అడిగేసి అదే నీకు నా నిజం కూడా తెలిసిపోయిందే సరే అయితే నీ దగ్గర నటించడం దేనికి నాకు ఆస్కార్ దొరకాలి చా అని చెప్తా ఉంటాడు. అయినా నా మనుషులు అసలు నేను ఓడించేస్తానంటే నా బొంగు వస్తారు. పిల్లలు మీ దొరికిన ప్రతి ఒక్కరిని చంపేయండి ఎవరు నా బాకి మీ ఎదుర్కొన్న వాళ్ళందరూ కాక్రోచెసే అందరిని తీసేసి మీ రివార్డ్ అయినా క్యాండీని తీసుకోండి ఇదిగోండి మీ క్యాండీ అని చెప్తూ ప్లాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూసేసి అక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉంటాడు. స్మగల్ అదే మన సీజర్ గడు అందరి దగ్గరికి వచ్చేసి ఫైట్ చేస్తుంటాడు. అలాగే వాళ్ళందరినీ కింద పడేస్తుంటాడు. ఇంకా మనం అంతా పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. ఎందుకంటే వెనక నుంచి పాయిజన్ అనేది ఫుల్గా పరిగెట్టుకుంటూ వస్తుంటుంది. ప్లస్ జిల్లి కూడా తన చిన్న చిన్న రూపంలో మార్చుకుంటూ మోడల్ మీద పాయిజన్ అనేది వదులుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మన చాపర్ గారు చాలా వరకు తను చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శ్రీశైలం గారి టెక్నిక్స్ ఏవేంటి అని చెప్పి ఇక్కడ నేను చూస్తామంటే చాలా టెక్నిక్గా ఉన్నాయి. అలాగే అయితే నేను లైవ్ కాంటెస్ట్ని స్టార్ట్ చేయాలి ఇంకా అని చెప్పి ఇంకా అందరూ లైవ్ మొత్తం పెట్టేసి ఉంటాడు. ఎందుకంటే తను చేసే ప్రజెంటేషన్ అందరూ చూడాలని చెప్పి ఇంకా దాంట్లో తను చాలా ఫేమస్ అయిపోయి ఎందుకంటే అందరూ చూసి అంటే గవర్నమెంట్ నన్ను దేనికన్నా పెడగా మానేస్తాను చెప్పి లైవ్ స్టార్ట్ చేస్తుంటాడు కాంటెంట్ క్రియేటర్ లాగా. ఇంకా దాన్ని పెట్టి ఒక వర్స్ట్ జనరేషన్లో పెట్టి ఒక పైన దాన్ని చూస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి యూఎన్ఈ టైంలో వాళ్ళు లైవ్ పడుతున్నాయి చెప్పి ఇంక అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తూ అంటే చాలా వరకు ఫైట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది చాలా బాగున్నాయి అని చెప్పి అది మన కిడ్ కూడా చూస్తూ ఉంటాడు. కానీ నేను చూస్తూ ఉంటే ఇంకా అందరూ గాల్లో కొడుతూ దగ్గరికి వచ్చేస్తుంటారు. పిల్లలని తీసుకుని వచ్చేసి ఇదిగో నా టెస్ట్ సబ్జెక్ట్స్ అందరు పనికి వస్తాడు పిల్లల్ని నేను చేంజ్గా మారుతున్నాను ఇది కానీ సక్సెస్ అయిపోయిందంటే పిల్లలందరూ క్యాండీస్ ఇప్పేసి వాళ్ళ రూమ్లో పెట్టేయండి అలాగే జరుగుగా ఉండండి. ఇంక నేను మళ్ళీ నా టెస్ట్ సబ్జెక్ట్స్ అంటే నేను అడుగున్నా సార్ ఇప్పుడే ట్రిపుల్గా లాస్ట్ నేను వస్తున్నాను అని చెప్తాను అవుతా వెళ్తున్నాడు. ఓ పాప తన బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఏం
నాకేమొద్దు, నాకు క్యాండీ వద్దు, అక్క చెప్పింది నాకేమొద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్తుంటే, లేదు పాప లోపలికి వెళ్ళి పాప క్యాండీ ఇవ్వండి అని చెప్తే, నాకు ఆ క్యాండీ వద్దు, వచ్చేయండి అందరూ అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనల్ని సాగు కొట్టేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు ఎట్లా తప్పించుకుని ఉంటారు. ప్లస్ బ్రోమీర్ కూడా చెప్తుంటాడు శ్రీశకుళం అంటే పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే శ్రీశకుళం కూడా ఇంక అందరూ పదండి, ఇంకెళ్ళి మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. అలాగే నువ్వు చాలా మైటీ లాగా కూడా దొరికిపోయాడే, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. సరే అయితే నీ గుండె ఇక్కడే ఉంది, నువ్వు చాలా మంచి పనులు చేసావు, కానీ నీ గురించి ఎప్పుడు నేను కనిపెట్టేసాను నువ్వు ఎలాంటాడు అని చెప్పి. కానీ ఇప్పుడు నువ్వు దేనికి వేస్ట్, నువ్వు నన్నేం పీగలేవు ఇంక అలాగే దొరికిన వరకు లూఫీ కూడా దొరికేసాడు. మీకు మీ అందరు నా సబ్జెక్ట్ కాలంలో మారిపోతున్నాడు, మీ అందరిని యూజ్ చేసుకుని నాకు లైఫ్ స్టిల్స్ పెంచుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఈ గుణ లాదని చెప్పి తన గుణం పిసికేస్తూ ఉంటాడు. ప్లీజ్ నన్ను చెప్పకని చెప్పి ఆడుకుంటూ ఉంటాడు. తను చూసుకొని నీకుండగా ఉంటాడు ఫైట్ అని చెప్తుంటే, నేను ఫైట్ చేస్తాను కష్టం, కానీ ఇప్పుడు నువ్వేం చేయడం నువ్వు చేసుకొని చెప్తూ ఉంటాడు. అక్కడ చూసావు బయట క్యాండీ, ఆ క్యాండీ నీకోసం నా స్లైమీ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్లైమీ దాన్ని తిన్న వెంటనే తను అట్టే మన వాళ్ళు చెప్తుంటారు. ప్లస్ వాళ్ళు దాన్ని చూస్తే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటాడు తన స్క్రీన్లో. ఇంకా దాన్ని చూసుకుంటే తన ఒకప్పుడు ఐలాండ్ మొత్తం నేను బ్లాస్ట్ చేసేసాను, ఐలాండ్ బ్లాస్ట్ చేసేసి మనుషులందరినీ టాక్సిక్గా మార్చాను. ఒకప్పుడు బ్లాస్ట్ కన్నా ఈ బ్లాస్ట్ అనేది చాలా ఇంక్రీజిబుల్గా ఉంటుంది. ఒకప్పుడు మనుషులు పాయిజన్ ఉండేసరికల్లా అక్కడ చనిపోయాడు. కానీ ఈసారి పాయిజన్ వల్ల తను కదిలేవాళ్ళు, కానీ ఈసారి కదలకుండా చేస్తాడు. అది నా స్లైమీని అప్గ్రేడ్ చేశాను. తన పాయిజన్ మొత్తాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అది కానీ దాన్ని తినిందంటే తన అబిలిటీస్ ఇంకా పెరుగుతూ వస్తాయి. కాబట్టి తన ట్రీట్ ఇది, తను తీసుకునే దానికి రావాలని చెప్పి పరిగిస్తూ వస్తుంటాడు. కానీ మన చూడడానికి కూడా పరిగిస్తూ వస్తుంటాడు. ఆ స్లైమీ అది మనల్ని వెనక పడుతుంటుంది. ఇదేంటిది, ఇది కాలు కనుక్కున్న పేడ లాగితే వస్తుందని చెప్పి అడుస్తుంటుంది. ఏదో క్యాండీ కొని ఏంది అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తుంటాడు. శ్రీశకుళం గారు చెప్తూ ఉంటాడు, మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, ఏదో వస్తుంది సార్ అని చెప్పి చెప్తుంటే, అది నా పెట్టేళ్ళి ఫస్ట్ మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి చేస్తామంటే శ్రీశకుళం తన మనుషులను కూడా తన టెస్ట్ సబ్జెక్ట్గా మార్చని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ యూజ్ చేసుకొని తన టెస్ట్ సబ్జెక్ట్గా మార్చుకుని తను చాలా పవర్ఫుల్గా మారని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అంటే తేడుపులుగా ఉంటుంది. తన అంటే సాంబార్ బొమ్మలాగా అందరినీ భయపెడుతుంది. తన నన్నులు అందరూ మాస్క్ తీసేయండి, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోతాడు. ప్లస్ ఆ లైవ్ స్ట్రీమ్ కూడా కినబెట్టండి, ఎందుకంటే చాలా యూస్ అవుతుంది అందరికీ అని చెప్పి తను కినబెట్టేసి ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే ఎదురు కూడా డ్రాగన్ కూడా ఉంటుంది. ఆ డ్రాగన్ ఎగురుకుంటే వీళ్ళందరూ వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. దిగుడుగానే ఒక దేవుడు ఫుడ్గా మారిపోయింటుంది కొట్టగానే. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ స్లైమీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ డ్రాగన్ పట్టుకుని మనం ఎగిరిపోతే సరిపోతుందని చెప్పి ఆ స్లైమీ అనేది ఆ క్యాన్ అనేది తినేసి ఉంటుంది. తన పాయిజన్ మొత్తాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది గ్యాస్ రూపంలో. ప్లస్ దాన్ని చూసి జాడుకుండా లంక అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఆ స్లైమీ అనేది గ్యాస్ మొత్తాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. దాని స్మోకర్ చూసి నవ్వుతుంది. శ్రీశకుళం సారీగా స్మోకర్ అన్న ఇంకా చూసి ఫస్ట్ ఏం చేయాలని చెప్పి తను వెళ్తూ తన మొత్తం ఎగ్జాప్ అయిపోయింది. తన రూపం మార్చేసుకుంటుంది. చాలా విచిత్రంగా మడిపోతూ ఉంటుంది. దాన్ని చూసి ఏంది ఎత్తున్నా అని చెప్పి అంతా ఆగి మరి చూస్తున్నారు, ఏదో సినిమా చూసినట్టుగా. ఇంకా దాన్ని చూసి ఇది ఇంకా పవర్ఫుల్గా మారిపోతూ ఉంటుంది. తన ముందు ఒక డెవిల్, అది ఒక ఫ్రూట్ అనేది మన ముందు ఒక డెవిల్ ఫ్రూట్గా మారిపోతుంటుంది. అంటే ఇలాగ డెవిల్ ఫ్రూట్ అవుతుందని చెప్పి మన కూడా ప్రెజెంటింగ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ దాని డ్రెస్సింగ్ కట్ చేసి ఇంకా దాన్ని చూపిస్తూ ఉంటాడు. అవి ఉండమంటే అది పింక్, అది రెడ్ నుంచి పర్పుల్గా మారిపోయింది. పర్పుల్గా మారిపోయేసరికి తన పవర్స్ అని కూడా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. తను వదిలిన వెంటనే తన స్మోక్ అంటే రిలీజ్ చేస్తుంటుంది. ఆ స్మోక్ అనేది చాలా ట్రాఫిక్గా ఉంటుంది, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనల మీదగా వస్తూనే ఉంటుంది. తను చూసిన తమని పడిపోయి ఒక్కడు తెల్లగా మారిపోయి ఎక్కడికక్కడ పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళిపోయి నేను కదలలేకపోతున్నాను చెప్తుంటారు. అలా పాయిజన్ ఉంది చాలా స్పీడ్గా తన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తను చూసి ఫస్ట్ మీ నుంచి తను తప్పించుకోని చెప్పి అందరూ ఆలోచిస్తుంటారు. ఇంకా అందరూ చూసారా ఇలా జరుగుతుంది నా పాయిజన్ అనేది, ఇది కానీ ఓల్గా మీరు వాడాలి అంటే ఏ పైరట్ నన్ను ఈజీగా చంపేయచ్చు, ఇది మన రెండు వైపులు పనికొచ్చి ఇది పైరట్ మీద దొరికినా కానీ మీకు దొరికినా కానీ సరిపోతుంది అని చెప్పి చెబుతుంటే దాన్ని లూఫీ గారు చూస్తుంటే నా కొడుకు చెప్తాను, నా కొడుకు ఏం పని చేస్తున్నావు అని చెప్పి మన లూఫీ గారు అడుస్తూ ఉంటాడు. చూసి లూఫీ ఏమైంది కోపం వేస్తుందే, నువ్వు నెక్స్ట్ దాంట్లో నేను ఎక్కువ పోయేది అని చెప్పి మన లూఫీ కూడా చెప్తుంటాడు. అలాగే ఆ పర్సన్ మొత్తం మన బేస్ మీద కూడా చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి వెంటనే చాలా పైడుతున్నాడు. సీజర్లో నేను ఇంటర్ చేస్తానని చెప్పి చెప్తుంటాడు. అందులో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాలి, లోపలికి అంటే దీని పక్కలు కొట్టాలి, ఎట్ట పక్కలు కొట్టాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంటర్ బేస్కి వెళ్ళాలని చాలా కష్టంగా ఉంటుంది. అక్కడికి మన వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి వైబ్ బ్రోమీని కూడా పట్టుకుని లోపలికి వెళ్ళిపోయి ప్లాన్ వేస్తుంటాడు. ఇక్కడే ఉంటాడు, వీళ్ళు కూడా ఎగిరిపోతారని చెప్పి ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాలి, లేకపోతే మనం అంటే ఎగిరిపోతామని చెప్పి బ్రోమీర్ కూడా చెప్తూ ఉంటాడు. సరే అయితే నువ్వు లేసేసాక బ్రోమీర్ ఫస్ట్ మన ఇక్కడి నుంచి వెళ్ళం పదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన రోజు ఇంకా వెనక నుంచి పాయిజన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ పాయిజన్ రేంజ్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అది వచ్చిన ప్రతి ఒక్కరి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూసి ఇప్పుడు మన అంటే వెళ్ళాలి, ఇది పాయిజన్ చాలా ఎక్కువ అని చెప్తుంటే నా మిస్ వాన్ వస్తున్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మన రాబీ సంజయ్ ఇక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్తా ఉంటే ఏదో నా కొడుకు పడికి రా తొందరగా అని చెప్తుంటే ఎలా పడికి వెళ్ళి ఈ బాడీ చాలా ఎక్స్ట్రాగా అయిపోయేలా ఉంది, ఈ బాడీ చాలా ఎగిరిపోయేలా ఉంది చెప్తుంటే ఎదురుగా డ్రాగన్ ఉంటుంది. సరే పరిగెత్తాం కానీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. మన సంజయ్ గురించి తెలిసిన విషయం కదా, తన బాడీకి ఏం కాకూడదని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కానీ పాయిజన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ బాడీ ఈ బాడీ కానీ ఎక్కువ కానీ చేసేస్తే ఎదురుగా డ్రాగన్ ఉంటుంది. ఆ డ్రాగన్ వీక్ అయినా కానీ అది మన పక్క కానీ సేమ్ సబ్జెక్టే దాంట్లో పరిగెత్తుకు వెళ్తుంటే కానీ చేస్తుంటే స్ట్రాయిడ్లు వాళ్ళ మెంబర్స్ ఇక్కడ ఉన్నారని చెప్తుంటే ఇక్కడ చూసి మళ్ళీ ఇంకా పట్టుకునేసి లూఫ్ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే వీళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తారని చెప్పి ఆలోచిస్తూ
ఉంటాడు. ఇప్పుడు ఏదో చేయాలి సీతాఫలం కానీ ఏం సార్ ఏం బాధగా ఉంది కోపంగా ఉందా నన్ను ఓడించాలనుకుంటున్నావా అయినా ఇంకొక కాసేపులో నువ్వు కూడా నా డిస్టర్బ్ చేయగా మారిపోతున్నావు బయటికి నేను తీసుకుని నేను కూడా పాయిజన్ అని ఇడికిస్తాను నువ్వు కూడా ఎక్కడికక్కడ నాశనం అయిపోతావు నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు స్టార్ట్ లూఫీ ఏం పనికి రాకుండా పోతావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన ఊస మన చేపలు కూడా తన పాయిజన్ తను క్యూర్ చేసేదానికి తన మెడిసిన్ అనేది కనిపెడుతూ ఉంటుంది. ప్లస్ దీని కూడా వెనక నుంచి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయలేదు అతను కాపాడని చెప్తే తనకు ఒక పేపర్ చేసి ఉంటుంది. ఆ పేపర్ నువ్వేం చెప్పాక అని చెప్పి అది ఎవరు వేసో మన తర్వాత తెలిసింది. ఇంకా అలాగా మనోళ్ళు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇలాగ మన స్నేహితులందరూ ఇంకంతా మనలాంటి బయటకు వచ్చేస్తుంటాడు. ఇంకోలాగే పైసలు ఎగిరిపోతారని చెప్పి భయపడతా ఉంటాడు. దాన్ని చూసి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సరే అయితే మీరు ఏం చేయబడలేదు కాసేపు వెయిట్ చేయని చెప్తుంటే సరే ఎగిరిపోతాంలే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకందరికి వచ్చి వెయిట్ చేయండి ఇప్పుడు నేను ఏదో చేస్తానని చెప్పి తన సరే ఫ్రాంకీ నువ్వు ఒక పని చేయగలవా ఎవరి దగ్గర లేజర్ బీమ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి ఓ లాగుడు అక్కడ ఇడికిపోయాడు స్టాచ్యూలు కూడా అక్కడ ఉన్నట్టున్నాడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తుంటే అంటే నా రైవల్స్ కూడా ఎక్కడ ఇరుకుపోయారా నాకు సరే ఇప్పుడు చాలా మజా ఉంటుగా ఉంది. స్టార్ట్ లూఫీ నువ్వు ఫస్ట్ ఈయనే ఇరుక్కోవాల్సి వచ్చింది. ఇక సరే అయితే ఇంకేదంతా అయిపోయింది ఫస్ట్ మన ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదు ఇంకేం చేయాలని చెప్పి ఇంకందరూ ఇన్వైట్ చేసిన మీకు అందరూ ఫైట్ చేసిన రెడీ అవుతున్నాను చెప్పి ఇంకలందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. వద్దని చెప్పి గిడ్ని ఒక అలయన్స్ ఫామ్ చేస్తుంటాడు మన స్టార్ట్ లాగానే ఇంకిల్తో అలయన్స్ ఫామ్ చేయని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకంటే తను కూడా ఒక ఎంపరర్ని ఓడించాలని చెప్పి ఇక్కడ నేను చూస్తానంటే నువ్వు ఒక ఫన్ చేయగలవా ఫ్రాంకీ నీ దగ్గర నుంచి లేసన్స్ తీసుకుంటావు అంటే నేను ట్రై చేస్తాను కానీ లేసన్స్ యూజ్ చేసి ఫ్రాంకీ అని చెప్తుంటే నేను ట్రై చేయగలను కానీ తను మరీ అని పడ్డరు కాదు సరే ఏదైతే ట్రై అని చెప్పి తను ఎదుర్కొన్న దాని మీద ప్యాచ్ చేయమని చెప్పేసి కదా తను ఫైర్ బాంబ్ జుచ్చు అని చెప్పి ట్రై చేస్తుంటే జుచ్చుగా నేను యాడ్ చేస్తాను. తను అలా ఫైర్ బాల్ యూస్ చేస్తుంటాడు. అలా స్మోక్ మొత్తం క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఏంది ఫైర్ బాల్ యూస్ చేస్తాడు చా సర్లే ఏదైతే తేయింది నాకు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఫైర్ మొత్తం అంటుకుపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంది అలాగే మన లాగాడు తన డెవిల్ ఫుడ్ పవర్ వస్తుంది దాన్ని తీసేసి ఉంటాడు. డెవిల్ ఫుడ్ పవర్ ఎట్టి యూస్ చేస్తాడు అని చెప్తే ఇది సిపిఎస్ స్టోన్ అయితే కదా నేను చాలా వరకు మార్చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడో నుంచి కాబట్టి అవకాశం వస్తుందని చెప్పి నాకు తెలుసు అని చెప్పి చెప్తా. పిడుగు నేను కాపాడుతా అని చెప్పి తన కట్నా తీసుకుని పిడుగు అని కోసేస్తూ ఉంటాడు. అలా కోసేసరికల్లా ఫస్ట్ మా బాడీని మార్చు లేకపోతే చాలా కష్టం అని చెప్తుంటే అయినా ఇప్పుడు మనం ఇలా ఉన్నా చాలా జాగ్రత్తగా అని చెప్తుంటే ఫస్ట్ నేను చెప్పాక అని చెప్పి ఇంకో బాడీని కూడా మార్చేసి ఉంటాడు. నాకు చాలా దారుణంగా ఉంది అని చెప్తాను బాధపడతా ఉంటుంది. అయినా మనం ఏం చేయాలి అని చెప్తుంటే ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే మనం ఇరుక్కుపోతాం ఫస్ట్ నేను బయటకు వెళ్ళాలని చెప్తుంటే వద్దు కాబట్టి ఇప్పుడు మనం బయటకు వచ్చి అందరం ఇరుక్కుపోతాం ఎందుకంటే లాజ్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా తిరుగుపోయామంటే అందరిని బండి చేస్తారు అలా అందరం మళ్ళీ కుక్క పూసిపోతాం అని చెప్తే స్మోకర్ నీకన్నా తన తెలివి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది నువ్వు దేని పనికి వచ్చేలాగా లేవు స్మోకర్ అని చెప్తుంటే కొత్త అండర్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ నాకు కట్లిప్పు అని చెప్తుంటే నీ డెవిల్ ఫుడ్ పవర్స్ యూస్ చేసుకుని కట్లిప్పుకోమా అని చెప్పి చెప్తుంటాడు. మళ్ళీ లూఫీ కూడా ఆకుండా తను ఇరగొట్టేసి బయటకు వచ్చేసి ఉంటాడు. అయ్యో ఫైనల్లీ నేను బయటకు వచ్చేసినట్టుంటే రెస్ట్ అని చెప్తే మా క్యాప్టెన్ గురించి తెలిసిన విషయమే కదా తను ఎప్పుడు ఉంటే అని చెప్తే చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంక మన వాళ్ళు ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. సరే పదైతే ఫస్ట్ సీజన్ పోయి ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. తన కిందకు వచ్చేసి ఇక అంతా ఫైట్ చేసి ట్రై చేస్తుంటాడు. అలాగే ఆ చేసి మొత్తం కొట్టేస్తూ ఉంటాడు. ప్లస్ ఫస్ట్ ఇల్లు అంటే లోపలికి వెళ్ళాలి ఏమైనా పర్సన్ వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ తన ఎదురుగా డ్రాగన్ ఉంటుంది. ఎట్లా ఆ డ్రాగన్ని అందుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చూస్తుంటే నామీ బాడీని చాలా ఎక్స్ట్రాక్ అయిపోతుంది. తన గుండె చాలా స్పీడ్ కొట్టుకుంటూ ఉంటుంది. తను చూస్తుంటే తన పడిపోయిన పద్ధతి చూస్తుంటాడు. చెస్ట్ బ్రష్ ఇది అని చెప్పి తను పిసికేసేసారు కదా స్పీడ్ పడికి వెళ్ళిపోతుంది నాకు ఏదో తగిలిందని చెప్తుంటే అరే బుక్ నా ఏదో అని చెప్పి స్ట్రైట్కి వెళ్ళిపోతుంటాడు. ఇంకిలాగే మన వాళ్ళు కూడా వైట్ బీర్తో ఎక్కువ ఇంకిల్ కూడా డ్రాగన్ ఎక్కేసి చాలా స్పీడ్కి వచ్చేస్తూ ఉంటాడు. చక్కడికి వచ్చేస్తాం అని చెప్పి ఇంకిల్ కూడా మన వైట్ బీర్ అది బ్రౌన్ బీర్తో కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఆ పాయిజన్ డాడీ ఇరుక్కుపోతానని చెప్పి ఆ డ్రాగన్ పట్టేసి ఉంటుంది. లెటర్ దాన్ని ఓపెన్ చేసేసి ఉంటాడు. దాన్ని ఓపెన్ చేసేసి లోపలికి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. బేసిక్గా నేను చూస్తూ ఉంటే ఇలాంటి బయట నుంచి మెయిన్స్ అందరూ లోపలికి వస్తానని చెప్పి చెప్తుంటాడు. మన స్టాట్ లూఫియాలు కూడా వచ్చేసి చాలా వరకు పరిశ్రమ చేసేస్తూ ఉంటాడు. దాని చూసి మన శ్రీశకులం మన వచ్చేసని చెప్పి మన ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. కానీ నేను చూస్తూ ఉంటే శ్రీశకులం దగ్గర పాజిటివ్ చాలా ఎక్కువ వచ్చేసింది. నువ్వు మనం చాలా స్పీడ్కి వెళ్ళాలి అది మూసుకొని పోతూ ఉంటుంది. దాన్ని చూసుకోండి సరే అయితే మూసుకుపోని దాన్ని నేను కోసి దొప్పుతా అని చెప్తుంటే వద్దులే నీకు ఎందుకు ఇంట్రెస్ట్ అమ్మా నేను కోస్తానని చెప్పి కిక్కమరు తను నేను కోస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే నీ టెక్నిక్స్ నేను కూడా చూస్తాను అని చెప్పి ఇద్దరు వాళ్ళ టెక్నిక్స్ అయినా ఫైర్ డ్రాగన్ ఇంకా ప్లస్ ఫైర్ ఫ్లేమ్ అని చెప్పి యూజ్ చేసి ఉంటాడు. దానివల్ల ఇంకొకరందరూ బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా బ్రౌన్ ప్లేయర్తో సహా వీళ్ళందరూ బయటకు వచ్చేసారు కదా వావ్ మా కెప్టెన్ కూడా వచ్చేసాడు. ఏదో చూస్తుంటే స్ట్రాటర్లో వచ్చేసి అని చెప్తే జరో రే పైకి వెళ్ళి ఫస్ట్ మన సిస్టర్ పట్టుకున్నాం అని చెప్పి చెప్తుంటాడు. ఇన్ని స్ట్రాచర్లు కూడా ఇక్కడ ఉన్నారా అని చెప్తుంటాడు. ఏమన్నా ఫైట్ చేయాలన్నా అని చెప్తుంటే లూఫీ మనం ఇప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి పైసా కూడా ఇచ్చేస్తున్నాను చెప్పి ఇంకా అందరూ అడుస్తూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి మన ఫస్ట్ మన లోపలికి వెళ్ళాలని చెప్పి దాన్ని మూసేలా ఉంటాడు. ఎందుకంటే దాని దగ్గరికి వచ్చి పెట్టుకు దాన్ని పైసంగా మార్చేస్తుంటాడు. ఇంకో పైకి ఎట్టేసి అంటించేసి ట్రై చేస్తుంటాడు. అలాగలాగా కష్టపడి ఇంకో అందరూ మూసేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ
టెక్నిక్స్ యూజ్ చేసి మరి ఎంతో కష్టపడి బిల్డ్ చేసేసి ఉంటారు మళ్ళీ. ఇంకా అలాగా అది మొత్తం ఐలాండ్ మొత్తం కవర్ చేసేసి ఉంటది. అది మొత్తం బయట నుంచి మొత్తం సిమెంట్ కలర్‌లో దాన్నంతా వైట్‌గా మార్చేసి ఉంటది. దాన్ని కూడా పాయిజన్‌గా మార్చేసి ఉంటది. దానివల్ల అది మొత్తం ఇదిగా అయిపోయి ఉంటది. దాన్ని చూసి వెంటనే బయట నుంచి మన బుగ్గడు తన సోల్‌ని బయట తీసి చూస్తుంటే మొత్తం ఇలా మారిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ చూస్తున్న చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటారు. ఇక మిగతా చూసి స్టార్స్ వాళ్ళు చాలా పవర్స్ ఉన్నట్టున్నాయని చెప్పి భయపడతా ఉంటారు. సరే అయితే ఓకే కాదు ఫస్ట్ మిమ్మల్ని బంధించాలి స్ట్రాట్ అని చెప్పి చెప్తా ఉంటారు. మమ్మల్ని బొంగులు మీరు బంధించేది సరే అయితే రా ఫైట్ చేయాలనుకుంటున్నావా? సరే నాతో వచ్చి ఫైట్ చేద్దురా అని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి తిరుగుతూ ఉంటే స్మోకర్ గారి దగ్గరికి వెళ్ళి మనల్ని డీల్ చేసుకుంటూ ఉంటాడు. సరే అయితే నువ్వు నన్ను కాపాడినందుకు మీకు ఒకసారి వదిలేస్తున్నావు కాబట్టి మేమేం చేస్తున్నాం మా మీదకి రాకూడదు అని చెప్పి లాగా చెప్పేసి ఒకవేళ సరే అయితే దానికి ఒక కండిషన్ ఒప్పేసుకుని ఉంటాడు. కానీ ఫస్ట్ మా ఇంటర్ బాడీ అనేది మార్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. వద్దు షిఫ్ట్ చేయబాక అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే వాళ్ళ బాడీ అనేది లా అనేది సర్లేదే బొంగితే అని చెప్పి మార్చేసి ఉంటుంది. తను బట్టలు మారేసాక మన సాంజిని కొట్టేసి ఉంటుంది. కానీ అది మార్చింది కిక్ మారు ఎందుకంటే తన నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ బట్టలు ఇప్పి చూసి అని చెప్పి కొడతా ఉంటుంది. సరే అయితే ఫస్ట్ మనం వెళ్ళాలి ఎంటర్ తనగా వాడిని ఓడించాలి. లాగా ఇక్కడ ఉన్నాడు లాంగ్ ఇక్కడ ఓడించాలి. ప్రతి చూసిన పాయిజన్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. తన హాల్లోకి వెళ్ళిపోయి దీన్ని యూస్ చేసి సరిపోద్ది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఆర్గ్యూట్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ట్రై చేస్తున్నారు. R66 నుంచి అలాగే వాళ్ళని కూడా సేఫ్ అయిపోవచ్చు అని చెప్పేసి అక్కడ లా వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటే ఇంకా అందరూ షాక్ అవుతా ఉన్నాడు. ఏంది లా ఇట్ చేస్తానని చెప్తుంటే స్మోకర్ కూడా చెప్పేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ పండించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం సీసీ గవర్నమెంట్ పండించాలి. తన ఓల్డ్ గవర్నమెంట్ మొత్తం డేంజర్ పర్సన్ అని చెప్తుంటే సరే అని చెప్పి స్మోకర్ చెప్పేసి ఇంకా అందరూ రెడీ అయిపోతూ ఉంటాడు. ఇంకా స్మోకర్ బ్యాక్ వచ్చేసి ఉంటాడు. ఇంకా ఏం చూసి మన స్ట్రాటల్ కూడా ఇంకో ఫామ్లోకి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి నా కొడుకుని కాపాడుకోవాలి కిక్కుమారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అది కిక్కుమారు ఇంకా నేను చూస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ చూస్తుంటే స్ట్రాటల్ ఎంత బయటకు వచ్చేసాడు. ఓహో అల్లుడు నా పగలు బయటకు వచ్చేసారా అది నాకు తెలిసి లా చూసుంటాడు అని మాట్లాడుతుంటే లాగా చిన్నోడు ఏం కాదు తను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా విజిట్ అని పెట్టి ఆయన సీసాలో నీకు దొబ్బెట్టేసి ఉంటాడు జాగ్రత్తగా అమ్మా అని చెప్పి చెప్తుంటే నాకు అక్కడ నిన్నే చేస్తారా ఫస్ట్ అని చెప్తుంటాడు. ఇంకా స్మోకర్ ఇంకా సీసారు ఇంకేటం ఫస్ట్ పోయి ఆ పిల్లల్ని కాపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అంటే ఆ పిల్లలు కూడా చాలా మెయిన్ కదా వాళ్ళని స్టడీగా వాళ్ళ అమ్మని నాకు అప్పు చెప్పాలని చెప్పి నా పాప చెప్తుంది. సరే నీ ఇష్టం ఏదో చేసుకోమ్మా అని చెప్పేసి పంపించేస్తున్నాడు. చూసి అమ్మాయి చూసిమంటే మన జోరోగా చూసిమంటే జోరో కొడుతూ ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తుంటే అమ్మాయి మళ్ళీ నాతో ఫైట్ చేయడానికి వస్తున్నావా నువ్వు పోయినసారి లూఫీ ఏం తిక్క పనులు చెప్పకరా అని చెప్పేసి సరే నేను ఏం చేయను ఈసారి ఆయన సీరియస్గా చెప్పి సరే సార్ చేస్తానే సార్ లూఫీ కూడా సరే సరదాగా అన్నట్టు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి ఎవడు మాట నీకు తెలుసు కదా జోరో అని చెప్తుంటే సర్లే అని చెప్పంటాడు. సరే సార్ నేను సీరియస్గా అవుతానులే అని చెప్పి మన లూఫీ జోరో గడికి మాటిస్తూ ఉంటాడు. సరే అని చెప్పి మన లూఫీ కూడా స్టడీగా పిడుకొని కొడతా ఉంటాడు. తను ఫన్నీ కొడతాను చెప్పి అందరి విషయం తెలిసిన విషయం కదా తను చూసి అంటే చా ఈడెప్పుడు ఇంతేనా అని చెప్తా ఉంటాడు. సర్లే ఏదో చేసుకోండి అయినా అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి కింద అమ్మాయి చూసి మాస్టర్ ఇలా జరిగిపోతుంది మాస్టర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడు. ఇలా స్టాచ్యూలు ఇలా చేస్తున్నాడు ఏ మట్టాన్ని కబ్జా చేశారని చెప్తుంటే సరే అయితే ఫస్ట్ ఏ గేట్ మొత్తం తెరిచండి అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఓహో ఇలా ఇంత దూరం దాకా వచ్చావు సరే నేను లాన్ పెట్టి నేను చూసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. లూఫీ జాగ్రత్తమా అని చెప్పి మళ్ళీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాడు. ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశారు కదా సరే నేను కూడా రంగంలో దిగుతా అని చెప్పి మన పాప కూడా చెప్తూ ఉంటుంది. సరే అయితే అని చెప్పి సరే అయితే స్ట్రాచ్యూలు రెడీ చేద్దాం అలాగే వెళ్ళాలని కూడా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సరే అయితే 10 మొత్తం వెళ్తుంది కదా ఫస్ట్ మనం ఏ గేట్ మొత్తాన్ని మోసేసి బీ గేట్ నుంచి అందరినీ ఇలా బందీ చేద్దాం ఏ గేట్ని తెరిచేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. అయినా సరే జాగ్రత్తగా ఉన్నా సార్ మా వాళ్ళు కూడా ఇరుక్కుపోతారు కదా అని చెప్తుంటే ఏం పర్వాలేదు ఓన్లీగా నా టెస్ట్ సబ్జెక్ట్గా మారుతాను అంతే సార్ అని చెప్పి చెప్తుంటే నీకు ఇచ్చిన పని నువ్వు చేయబోరా పోరా జస్ట్ డూ ఇట్ అని చెప్పి అల్టిమేట్ చెప్తూ ఉంటాడు. సరే అయితే ఇంకా సిన్సియర్గా ఉన్నాక అందరూ చెప్తా ఉంటాడు. ఏం పర్వాలేదు గైస్ ఇంక మనం కంటిన్యూ చేద్దాం మళ్ళీ మన స్టీవ్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. లూఫీ గారి కింద దిగి అందరితో ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా వరకు మేనేజ్గా పరిగెట్టుకు వెళ్ళి వాళ్ళను ఆపని ట్రై చేస్తూ ఉంటాడు. లా కూడా స్టడీగా లా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే స్మోకర్ ఇంకా లా ఇంకా లూఫీ వీళ్ళందరూ కంబైన్ అయిపోయి ఇంకో పవర్స్తో సీజన్లో పట్టుకొని ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సీజన్లో అయితే చిన్న ఇష్యూ అయితే కాదు అని చెప్పి ఇక్కడ చూస్తుంటే మిలిన్స్ గారు వచ్చేసి మన స్టాచ్యూని పడుకొని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే స్టాచ్యూ పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా పట్టేస్తే చాలా సరిపోతుందని చెప్తుంటే మంచిగా గారు చూసి ఎలా నాతో ఫైట్ చేయాలనుకుంటారో రెండు నాతో ఫైట్కి ఇంకా తను చూసి జరుగు రెడీ అయిపోయి ఫైట్ చేయాలని చెప్తుంటాడు. ఇది మంచి క్లాస్ ఎలాగుందని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే చూడి అమ్మాయి దూకేసి మన రెండు అని ఫైట్ చేసిన రెడీ అవుతూ ఉంటుంది. రెండు నేను ఒకరిని ఫైట్ చేస్తాను అని చెప్పి అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ దగ్గర రెడీ అవుతూ ఉంటాడు. ఇంకొకరిద్దరు కూడా గట్టిగానే క్లాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఫైట్ అనేది చాలా ఇన్హాన్స్గా ఉంటుంది. కానీ ఆ జోరో చెప్తుంటారు ఆ పిల్లని మొత్తం సిగ్మాతో మననే ఓడి చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి అన్నీ ఇదిరా జోరా అని చెప్తుంటాడు. ఇంకోళ్ళు కూడా తెలుగు ఫుడ్ యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా సచిన్ శ్రీశైలం కానీ బండించాలని చెప్పి ఇంకా అలాగే అందరూ వెళ్ళి ఏ గేట్ అనేది టెరిస్ బేస్ ఉంటాడు. దానివల్ల పైసా మొత్తం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పైసా మొదల మీద గాడిపడిపోతుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ పాయిజన్ మొత్తం మన జోరో వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు గేట్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా దాన్ని బేల్ చేసే దొరకలా మొత్తం పాయిజన్ మొత్తం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి జాగ్రత్తగా వెళ్తూ ఎట్టైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రే చేస్తుంటాడు. మెయిన్స్ అందరూ ఇదేంటి ఎట్టున్నా అని చెప్తా ఉంటాడు. బ్రోంబే చెప్తాడు ఏంద్రా ఇప్పుడే తప్పించుకున్నాం మళ్ళీ ఏంద్రా అని చెప్పి బాధపడుతుంటాడు. బీ గేట్ అనేది మూసేస్తాను సగలు ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ మనుషులు అక్కడ సగల ఫస్ట్ తను కాపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ
ఆ మనుషులు కూడా అక్కడ ఇరుక్కుపోతా ఉంటారు. ఆ మనుషులందరూ కలిసి అదే మెయిన్స్ అందరూ కలిసేసి మన పాపని ఎత్తి మన మేడంని ఎట్టైనా కాపాడాలి మేమంట అని చెప్పి మన మేడం నచ్చ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ తను ఎట్టైనా రిలీజ్ చేసి ఒక్కరైనా కావాలని చెప్పి ట్రై చేస్తా ఉండేసరికి కానీ ఇక్కడ అందరూ వద్దు మో పర్వాలేదు మేడం మేమంతా ఇక్కడ జాగ్రత్తగానే ఉంటాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మెయిన్స్ గాడు వాళ్ళందరికీ థమ్స్ అప్ ఇచ్చేసి మీ అందరూ జాగ్రత్తగా ఉన్నాను మేడం మేము ఇక్కడ బాగానే ఉన్నాం అని చెప్పి చెప్పేసి ఉంటాడు. అలాగే ఒక పర్సన్ దగ్గరికి వచ్చేసి మన ఇంకో వాళ్ళ అత్తయ్య చనిపోయి ఉంటాడు. తను చూసి మన పాప చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. కుగ్గబెట్టి ఏడుస్తూ ఉంటుంది. తను చూసి వాడిని సిసుకొని చెప్తూ ఉంటాడు. యాంగికాడితో అసలైన కథ అనేది ఇప్పుడుతో మొదలైంది. స్ట్రై హ్యాట్ లూఫీ నిన్ను ఓడిస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకొకరితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే నేను పంకజ్ పార్ట్ 2 అనేది కంప్లీట్ చేశాను. అలాగే నేను తొందరగా కవర్ చేసాను ట్రై చేస్తాను. వినాయక చవితి అని చెప్పి దానివల్ల రచ్చలో నేను చేయలేకపోయాను. లేకపోతే నేను ఖచ్చితంగా చేస్తాను. 2 వీక్స్ ఇంటూ గ్యాప్ ఇచ్చాను అంటే నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చింది. కానీ కష్టపడి లుకిజం చేశాను. ఇప్పుడు నాకు పర్వాలేదు. నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే నేను లుకిజం వీడియోస్ కూడా పెడుతున్నాను. ఎందుకంటే లుకిజం నేను తెలుగు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అప్పటికి నేను 2 పార్ట్స్ పెట్టాను. కానీ మంచి రీచ్ లేకపోయినా కానీ ఐఎమ్ ట్రైయింగ్ టు అప్‌లోడ్. నాకు ఖచ్చితంగా రీచ్ వస్తుందని చెప్పి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఖచ్చితంగా వన్ పీస్‌ని కూడా కవర్ చేస్తాను. వన్ పీస్‌ని కూడా లుకిజం చేస్తానని చెప్పి వన్ పీస్‌ని వదిలాను. 2 పెద్దవే. కానీ ఖచ్చితంగా నేను కవర్ చేసానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఓకే గైస్ సరేనా బై బై అనగానే ముందు చెప్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. అయినా నేను కష్టపడి ఇంతవరకు వచ్చానంటే మీరు నాకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు వల్లే. కాబట్టి దానికోసం వస్తాను. సరే గైస్ బై బై సయానారా మిమ్మల్ని తర్వాత చూస్తాను.